వెల్కమ్ టు టీశాట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి ముందుగా ఒక అర్హత పరీక్షగా టీఎస్ టెట్ని నిర్ధారిస్తాం కదా. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి దరిమిల మరి టెట్కి సంబంధించి ఇప్పటికే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులేమో వారి యొక్క మార్క్స్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడానికి కాను మరొక అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బిఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు, మరి వీరు టెట్ పరీక్షలో తమ యొక్క అర్హత మార్కులను నిర్ణయించుకోవడానికి కాను వారొక ఫ్రెష్ అటెంప్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కోణంలో ఎప్పటి మాదిరిగానే టీశాట్ సంస్థ టెట్ అభ్యర్థుల కోసము ఒక పూర్తి స్థాయి అవగాహన కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ వీడియోలో ఈ కార్యక్రమంలో మీకు ఉన్నటువంటి సాధారణమైనటువంటి సందేహాలను, అంటే పాలసీ మ్యాటర్స్ కాకుండా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కూడా వాటితో పాటుగా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సైన్స్కి సంబంధించి అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అయితే ఉత్తమమైనటువంటి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాదిరిగా కనిపిస్తూ ఉన్నా కూడా మరి దీంట్లో వెయిటేజీ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంది ఉపాధ్యాయ నియామక పరీక్షలో. మరి ఆ తరుణంలో అందులో మనకు ఎక్కువ వెయిటేజీ రావాలి అంటే టెట్లో కూడా మనం గరిష్ట మార్కులు సాధించాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ కోణంలో దీన్ని కేవలము అర్హత పరీక్ష మాదిరిగా కాకుండా ఉద్యోగ సాధనలో ఇప్పటి నుంచే ఒక మెట్టు పైకెక్కించేటటువంటి పరీక్షగా కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి అభ్యర్థులు మరి ఈ కోణంలో మనకు ఈరోజు స్టూడియోలోకి విచ్చేశారు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి విషయ నిపుణులు శ్రీ తీగల జాన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్గా మనకు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి గారు మన ముందు ఉన్నారు. వీరితో పాటుగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ విషయ నిపుణులు శ్రీనివాస్ గారు కూడా మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. వీరితో పాటుగా ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈవీఎస్ పెడగాజీకి సంబంధించినటువంటి డౌట్స్కి సంబంధించి నేను కూడా కొంత సహాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంలో మనం ఒక చిన్న ఏవీని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం టెట్కి సంబంధించి. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో నాణ్యతను పెంచే లక్ష్యంతో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో భాగంగా 2011 నుండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను నిర్వహిస్తున్నారు. ఇందులో క్వాలిఫై అయిన వారికే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని పిలువబడే డిఎస్సి పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా 2 సార్లు టెట్ను నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా 2024లో ఇప్పటికే 2 టెట్ పరీక్షలు పూర్తవగా తాజాగా విడుదలైన 2025 తొలిదశ నోటిఫికేషన్లో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులను స్వీకరించారు. జూన్ 15 నుండి పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధించే డిఈడి చదివిన ఎస్జీటీ టీచర్ల కోసం టెట్ పేపర్ 1, ఆ పై తరగతుల వారి కోసం బిఈడి లాంగ్వేజ్ పండిట్ చదివిన వారికి టెట్ పేపర్ 2ను నిర్వహిస్తారు. ఇవి 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ వారికి 60% అనగా 90 మార్కులు, ఓబీసీ కేటగిరీలో 50%తో 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 40%తో 60 మార్కులు సాధిస్తే ఎలిజిబిలిటీ వస్తుంది. టెట్ ఉత్తీర్ణతకు జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజీ ఇస్తారు. 2025 మొదటి టెట్ పేపర్ 1కు 63,261 దరఖాస్తులు, పేపర్ 2కు 1,20,392, మొత్తంగా 1,83,653 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. డిఈడి వారికి నిర్వహించే టెట్ పేపర్ 1లో మొత్తం 5 సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో ప్రతి విభాగానికి 30 ప్రశ్నలు, 30 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. సబ్జెక్టులు చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇక టెట్ పేపర్ 2లో 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. 3 కామన్ సబ్జెక్టులు, అవి చైల్డ్ డెవలప్మెంట్, పెడగాగి 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 మార్కులు, లాంగ్వేజ్ 2 30 మార్కులతో ఉండగా ఇక మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్లకు సంబంధించి ఏ విభాగానికి ఆ విభాగంలో 48 ప్రశ్నలు, 48 మార్కులు, కంటెంట్ నుండి మిగతా 12 ప్రశ్నలు, 12 మార్కులు పెడగాగికి సంబంధించి ఉంటాయి. ముందుగా 1 by 1 గనక మనం గమనించుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక్కసారి పేపర్ స్ట్రక్చర్కి సంబంధించి, అదేవిధంగా
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి అంశాలలో ఒక క్లియర్ కట్ అవగాహన ఇవ్వడానికి గాను జాన్ రెడ్డి గారికి ఆహ్వానిస్తూ ఉన్నాం స్టూడియోకి. వెల్కమ్ సార్. రైట్. తెలంగాణ రాష్ట్రంలో టెట్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ శుభోదయం. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా వచ్చిన తర్వాత టెట్ అనేది 6 monthsకు ఒకసారి నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే గత 2024 సెకండ్ టెట్తో పోల్చుకుంటే ఈ టెట్కు అప్లికేషన్ సంఖ్య అయితే కొద్దిగా తగ్గింది. మరి అభ్యర్థుల్లో ఆసక్తి లేకపోవడమా, ఒకసారి క్వాలిఫైడ్ అయితే లైఫ్ లాంగ్ అది వర్తిస్తుంది అనుకోవడమా తెలియదు. కానీ టెట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎలిజిబిలిటీ టెస్ట్ కాదు అనేది మనందరికీ తెలుసు. ఎందుకు అంటే అది డిఎస్సిలో కీలకం. 20% వెయిటేజీ ఉన్నప్పుడు టెట్లో వచ్చే ప్రతి మార్కు కూడా రేపు ఉపాధ్యాయ ఎంపికలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేది 2024 డిఎస్సిలో దగ్గరికి వచ్చి జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థులందరికీ తెలిసే ఉంటారు. అయితే ఏది ఏమైనా ఈటీ యొక్క టెట్ రాసే అభ్యర్థులు 2 రకాల వ్యక్తులు కనపడుతూ ఉంటారు. నూతనంగా డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ పూర్తయిన వాళ్ళు, అదేవిధంగా గత టెట్ రాసి దగ్గరికి వచ్చి క్వాలిఫైడ్ కాని వాళ్ళు, అదేవిధంగా బార్డర్ మార్కులతో క్వాలిఫైడ్ అయి ఈసారి స్కోర్ పెంచుకునే వాళ్ళు, ఇంకా చూస్తే పేపర్ 1 పేపర్ 2లో ఇంకా గరిష్టమైన మార్కులు సాధిస్తే డిఎస్సికి మాకు ప్లస్ అవుతుందని భావించే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. మరి వీళ్ళందరికీ పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ కామన్గా ఉంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, శిశు వికాసము మరియు బోధనా శాస్త్రము అంటాం. ఈ సబ్జెక్ట్ అనగానే చాలా మంది చిన్నప్పటి నుంచి ఎక్కడా నేర్చుకోలేదు, కేవలం టీచర్ ట్రైనింగ్లో మాత్రమే పరిచయం అయింది, ఇది చాలా కఠినమైందనే భావన ఉంటారు. కఠినమైంది కాదు, మిగిలిన కంటెంట్తో పోల్చుకుంటే చాలా సులభమైనది. ఒక విషయాన్ని తరగతి గదిలో పిల్లవానికి ఎలా మనం బోధించగలగాలి, వానికి లెర్నింగ్ ఎలా చేయించగలగాలి, పిల్లల్లో పెరుగుదల వికాసం ఎలా జరుగుతుందనే ప్రాథమిక అంశాలే ఉంటాయి. కానీ మీరు సోషల్ మీడియాలో చూసినట్టు ప్యూర్ సైకాలజీ మనకు ఉండదు. పిల్లవానికి సంబంధించిన పెరుగుదల, వాని యొక్క లెర్నింగు, బోధకునిగా నీ యొక్క విధులేంటి అనే అంశాలు మాత్రమే ఎగ్జామినర్ పరిశీలిస్తూ ఉంటాడు. మీరు డిఈడిలో బీఈడిలో నేర్చుకున్నటువంటి సబ్జెక్టు దాదాపుగా కవర్ అయిన కొన్ని అదనపు అంశాలు కూడా దీంట్లో కలిసి ఉంటాయి. ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ పేపర్ 1 పేపర్ 2 సిలబస్లో ఎలాంటి తారతమ్యం లేకున్నా అడిగేటటువంటి ప్రశ్నల్లో మాత్రం డిఫికల్టీ స్టాండర్డ్లో కొద్దిగా తేడా మనకు కనపడుతూ ఉంది. మనం ప్రీవియస్ టెట్ చూస్తే పేపర్ 1తో పోల్చుకున్నప్పుడు పేపర్ 2లో అప్లికేషన్ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ యొక్క లెంత్ పొడుగు ఉండడం కానీ కొద్దిగా అవగాహన స్థాయిని పెంచే విధంగా ఎప్పుడైతే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఉందో స్కూల్ అసిస్టెంట్ స్థాయిలోనే ఆ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మరి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో ప్రధానంగా మనం చూస్తే సిలబస్లో మనకు 3 భాగాలు ఇచ్చాడు. 1 పెరుగుదల వికాసము అని, 2 అభ్యసనము అని, 3 బోధనా శాస్త్రము అని. అయితే చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారు అంటే, సార్ 30 మార్క్స్ ఉన్నాయి కదా, 3 పార్ట్లు ఉన్నాయి, మరి 10 మార్క్స్ వస్తాయా అంటే ఎక్కడ కూడా మళ్ళా చెప్తున్నాను, చాలా సందర్భంలో మీకు చెప్పాను, కాంపిటేటివ్ ఎగ్జామ్కు బ్లూ ప్రింట్ అనేది ఉండదు. ఈ కాన్సెప్ట్ నుంచి ఇన్ని మార్కులు ఇవ్వాలి అనేటటువంటి అంశం ఎగ్జామినర్ ఎక్కడ కూడా మనకు పరిశీలించాడు, ఎక్కడ కూడా పరిశీలించాడు. ఏ టాపిక్ నుంచి అయినా గరిష్ట మార్కులు ఇవ్వచ్చు, కొన్ని టాపిక్ నుంచి స్కిప్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది, రకరకాల పేపర్స్ తయారు చేయాలి. కాబట్టి ఏ టాపిక్ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఉండదు. ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి చివరి కాన్సెప్ట్ వరకు సిలబస్ అనుగుణంగా మనం ప్రిపేర్ అయ్యాలి. ఈ సందర్భంలో మనం చూడవలసిన ప్రధాన పని ఏంటి అంటే, ఒక టెట్ రాయబోయే అభ్యర్థి ప్రీవియస్ పేపర్ని పరిశీలించకుండా ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ముందుకు తీసుకురావద్దు. ఎందుకు? ప్రీవియస్ పేపర్ పరిశీలిస్తే ప్రశ్న స్వభావం ఎలా ఉంటుంది, మనం నేర్చుకున్నటువంటి అంశం ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నాడు, ఇచ్చిన ఆప్షన్లో ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తుందా అనే అవగాహన ఏర్పడితే మన ప్రిపరేషన్ అనేది ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పెరుగుదల వికాసంలో ప్రధానంగా మరి తక్కువ సమయం ఉంది, 1 నెలే ఉంది. సమయం తక్కువ ఉన్నా ఎగ్జామ్ రాసే అందరికీ ఇంతే సమయం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. నీకు సమయం 30 రోజులు ఉందని చెప్పి నీ ఫ్రెండ్కో బాగా ప్రిపరేషన్లో ఉన్నవానికో సమయం ఎక్కువ ఎవరికీ లేదు. ఉన్న సమయం 30 రోజులు. ఈ 30 రోజుల సమయాన్నైనా మీరు మినిమం ఉపయోగించుకోగలిగితే 100 మార్కులు సాధించడం టెట్లో పెద్ద కఠినమేమీ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, టెట్లో ఉన్నటువంటి కంటెంట్ కావచ్చు, సిడిపి తప్ప మిగిలిన అన్నీ కూడా స్కూల్ లెవెల్ బుక్సే. మనం అదే గ్రూప్స్తో పోల్చుకుంటే దానికో స్కోప్ పరిధి ఉండదు. ఇక్కడ టెక్స్ట్ బుక్కే కాబట్టి పెద్ద కష్టమేమీ కాదు. ముందు ఆ భయాన్ని తొలగించండి. సిలబస్ ఏవిగుంది ఏమీ ఏవిగా లేదు. 80% మీ మస్తిష్కంలో ఉన్నవే, కొత్తగా నేర్చుకునే 20% మాత్రమే.
పెరుగుదల వికాసంలో కంపల్సరీ ప్రతి సెషన్లో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ల మీద 1-4 సార్లు చూసుకోండి. పెరుగుదల వికాస సూత్రాలు, దీని మీద ప్రశ్న లేకుండా ఎగ్జామినర్ ఈ గత 3 టెట్లలో ఏ సెషన్లో కూడా పేపర్లో తప్పనిసరిగా దీని నుంచి క్వశ్చన్ వచ్చింది. మనకు 8 ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. వికాస సిద్ధాంతాలు జీన్ పియాజే, కోల్బర్గ్, ఎరిక్సన్, చోమ్స్కీ, కార్ల్ రోజర్ 5 సిద్ధాంతాలు. ఈ 5 సిద్ధాంతాల్లో ప్రతి సెషన్లలో కూడా 2 బిట్లు కంపల్సరిగా ఎగ్జామినర్ అడుగుతున్నాడు. జీన్ పియాజే, ఎరిక్సన్, కోల్బర్గ్ ఈ 3 నేర్చుకున్నా కూడా మీరు ప్రతి సెషన్లో 2 ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా ఈ పెరుగుదల వికాసంలో మరీ ప్రధానమైంది వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, మూర్తిమత్వం, క్రియేటివిటీ, అభిరుచి, ఆసక్తి, సర్దుబాటు, వైఖరి. ఇవి చిన్న టాపిక్లే. దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యేది ప్రజ్ఞా పరీక్షలు. ఈ ప్రజ్ఞా పరీక్షల మీద ఒక చార్ట్ తయారు చేసుకొని ఏది శాబ్దిక పరీక్ష, ఏది అశాబ్దిక పరీక్ష, ఏది ఇండివిజువల్ టెస్ట్, ఏది గ్రూప్ టెస్ట్, ఏది కాల పరీక్ష, ఏది వేగ పరీక్ష, ఒక్క టేబుల్ చిన్నగా గుర్తుపెట్టుకుంటే ప్రతి సెషన్లో దాని నుంచి ఒక బిట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇంకొక అంశం కూడా చెప్తాను. పెరుగుదల వికాసం నేర్చుకుంటున్నప్పుడు మీరు అభ్యర్థులు చేసే తప్పేంటి అంటే సోషల్ మీడియా ప్రభావం లేదా గత కొద్ది కాలంగా ఉన్నటువంటి ట్రెండో నాకు తెలియదు, కానీ మీరు నాలెడ్జ్ని మాత్రమే నేర్చుకుంటున్నారు. అవి ఉదాహరణకు నైతిక వికాస సిద్ధాంతకర్త ఎవరంటే కోల్బర్గ్ అని గుర్తుపెట్టుకుంటున్నారు. ఎగ్జామినర్ అలా అడుగుటలేదు. ఒక 4-5 ప్రవచనాలు ఇచ్చి ఆ దాంట్లో సరి అయినవి సరికానివి గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ మనం చెప్పుకునే ఏ కాన్సెప్ట్ అయినా, అది ప్రజ్ఞ అయినా, సహజ సామర్థ్యమైనా, క్రియేటివిటీ అయినా, అడ్జస్ట్మెంట్ అయినా, వాటి స్వభావము, లక్షణాలు, క్యారెక్టర్స్ అండ్ నేచర్ మాత్రం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ప్రీవియస్ టెట్లో ఈ కింది వానిలో వైఖరి లక్ష్యం కానిది గుర్తించండి అన్నాడు. 4-5 వాక్యాలు ఇస్తాడు. వైఖరికి సంబంధించిన పాజిటివ్ 3 ఇస్తాడు, నెగిటివ్ 1 ఇస్తాడు, లేదా 1 కన్నా ఎక్కువ ఇచ్చి ఏబీసీ సరైంది, బీసీటీ సరైంది. ఇలాంటి ట్రెండ్ అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది. కాబట్టి ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు నాలెడ్జ్తో పని లేదు, అవగాహన ఉండాలి. అవగాహనలో మనం నేచర్ అండ్ స్కోప్ అనేది, అదేవిధంగా క్యారెక్టర్స్ అనేది తప్పనిసరిగా నేర్చుకోండి. అదేవిధంగా పర్సనాలిటీ, మూర్తిమత్వం. ఈ మూర్తిమత్వంలో కూడా కేవలం జనరల్ మూర్తిమత్వం అడుగుతున్నాడు. మన కొత్త పుస్తకాల్లో ఎక్కడ కూడా మూర్తిమత్వ సిద్ధాంతాలు లేవండి. క్రెష్మర్ వర్గీకరణ కానీ, షెల్డన్ వర్గీకరణ కానీ, యంగ్ వర్గీకరణ కానీ ఇవి లేవు. పర్సనాలిటీ అంటే ఏంది, పర్సనాలిటీ లక్షణాలు ఏంది, పర్సనాలిటీ టెస్ట్ ఏముంటాయి, సంఘర్షణలు ఎలా ఉన్నాయి, డిఫెన్సివ్ మెకానిజం ఎలా వినియోగిస్తాం, రక్షక తంత్రాలు అనేవి ఎలా వాడతాం. డిఫెన్సివ్ మెకానిజం అండ్ సంఘర్షణ మీద కూడా సింపుల్ మీతో మీ మనసుతో దాన్ని అనువర్తనం చేసుకుంటే సంఘర్షణలు చాలా ఈజీ. డిఫెన్సివ్ మెకానిజం ఒక 12 ఉన్నాయి, రక్షక తంత్రాలు. ఈ 12 గుర్తుపెట్టుకుంటే ప్రతి సెషన్లో ఒక బిట్ వస్తుంది. మళ్ళొకసారి వాటిని చూసుకోండి. అయితే చూసుకోవడం అంటే బట్టి పట్టడం కాదు, ఆ దమనము అంటే కావాలని మర్చిపోవడం. పెద్ద నేర్చుకుంటానికి ఏముంది, దాన్ని మీ వైపు మళ్ళించుకోవాలి. ప్రక్షేపణం, విస్థాపనం, ఏకీకరణ, పరిహారము, స్వైర్యకల్పన, ఇవన్నీ కూడా మన మనసుతో మనం పోల్చుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. వీటి నుంచి కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఈ పెరుగుదల వికాసానికే ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ బాగా చూసుకోండి. ఇక సిడిపిలో 2వ భాగం లెర్నింగ్. చాలా ఈజీ, ఎక్కువ మంది మార్కులు చేసే కాన్సెప్ట్ కూడా ఈ లెర్నింగే. లెర్నింగ్ అనగానే మనకు బాగా గుర్తొచ్చే ఏంటి అంటే ప్రవర్తన సిద్ధాంతాలే గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం బీఈడి కోర్సు నుంచి కూడా అయ్యే నేర్చుకుంటాం. ఈ ప్రవర్తన సిద్ధాంతాల్లో తారండైక్ సిద్ధాంతం కానీ, పావులో సిద్ధాంతం కానీ, స్కిన్నర్ సిద్ధాంతం కానీ ఇవి మనం నేర్చుకుంటాం బాగా. ఎగ్జామినర్ వీటికి ఇంపార్టెంట్ ఇస్తూనే 21 శతాబ్దం అనేది లెర్నింగ్ అనేది మొత్తం కూడా నిర్మాణాత్మక రంగానికి మారిపోయింది. ఎన్సీఎఫ్ 2005 అయినా, బ్రూనర్ సిద్ధాంతమైనా, ఈ 2001లో వచ్చినటువంటి సిద్ధాంతాలన్నీ ప్రవర్తనవాదాన్ని పక్కకు పెట్టాయి. కన్సెక్షనిజం, నిర్మాణాత్మక వాదము, పిల్లవాడు తనకు తానే జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు, ఎలాంటి ఉద్దీపనకు ప్రతిస్పందన రాదు అని వ్యతిరేకించి ఈ 21 శతాబ్దంలో ఈ కన్సెక్షనిజం వచ్చింది. వీటికి ఇంపార్టెంట్ ఇవ్వండి. ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో 4, అంతర్దృష్టి సిద్ధాంతం, అదేవిధంగా నిర్మాణాత్మక సిద్ధాంతాలు కూడా మీరు చూసుకోవాలి. అదేవిధంగా సోషల్ మోడల్ థియరీ, అది యొక్క బండూరా యొక్క సాంఘిక పరిశీలన సిద్ధాంతం. ఆ తర్వాత స్మృతి, విస్మృతి, మెమోరీ, ఫర్గెట్, ఇది కూడా చిన్న కాన్సెప్టే. అదేవిధంగా లెర్నింగ్, ట్రాన్స్ఫర్, అభ్యసన బదలాయింపులు, ఒక 4 రకాలు ఉన్నాయి. అవి ఆటి కూడా మీరు నేర్చుకుంటే సరిపోతాయి.
దీంట్లో కొత్త టాపిక్ తీసుకొచ్చాడు, పిల్లల పెంచే పద్ధతులు, వికాస కృత్యాలు. ఈ యొక్క కాన్సెప్ట్ మనకు ఓల్డ్ బుక్ లో ఎక్కడా లభ్యం కాదు, కానీ ప్రతి సెషన్ లో బిట్ అడుగుతున్నాడు. పిల్లల్ని పెంచే పద్ధతులు ఒక 4 రకాలు ఉంటాయి. వికాస కృత్యాలు, పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు ఆ వయసుకు తగ్గ సామర్థ్యం రాకుండా ఎలాంటి ఆటంకాలు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయనే కాన్సెప్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లెర్నింగ్ లో ఇంతకు మించి మీకు ఏమీ లేవు, ఇవి మాత్రమే ఉన్నాయి. ఇక 3వ పార్ట్ వస్తారికే బోధనా శాస్త్రము అన్నాడు. ఇక్కడ బోధనా శాస్త్రము, పెడగోజీ అనగానే ఈ యొక్క శిశు వికాసము, లెర్నింగ్ అనేది పిల్లవానికి సంబంధించింది. ఈ పెడగాజీ అనేది పూర్తిగా బోధకునికి సంబంధించింది. మరి బోధన అంటే ఏంది, లెర్నింగ్ అంటే ఏంది, ఈ బోధన లెర్నింగ్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఏంది, బోధనలో ఎన్ని దశలు ఉంటాయి, అభ్యసనం పిల్లలు ఎలా నేర్చుకుంటారు, కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్ డిఫరెంట్ ఏంది, బోధనా పద్ధతులు ఈ పెడగాజీలో. ఒక్క నిమిషం సార్, కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే. ముందుగా టెట్ సంబంధించి క్లాసులు ప్రభుత్వం తరపున టీచర్ ద్వారా అందిస్తున్న టీచర్ వారికి ధన్యవాదాలు సార్. సార్, ముఖ్యంగా టెట్ పేపర్ 1, పేపర్ 2లో ఎక్కువ మంది గ్రామీణ అభ్యర్థులు 90% రాస్తున్నారు. మరి వారికి ఇంగ్లీష్ లో కొంచెం ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇబ్బంది సార్. ఇంగ్లీష్ సంబంధించి మార్క్స్ స్కోర్ చేయలేకపోతున్నారు. ఇంగ్లీష్ సంబంధించి కొంచెం అంటే హలో చెప్పండి వింటున్నా. ఇంగ్లీష్ సంబంధించి కొంచెం స్కోర్ ఎక్కువ చేయలేకపోతున్నారు సార్. మిగతా ఈవీఎస్ సంబంధించి, తెలుగు సంబంధించి కొంచెం అంటే పేపర్ సంబంధించి కొంచెం ఈజీగా ఉన్నాయి. ఇంగ్లీష్ సంబంధించి చాలా మంది అభ్యర్థులు అయితే స్కోర్ చేయలేకపోతున్నారు. మరి ఇంగ్లీష్ లో ఈసారి కొంచెం స్కోర్ పెంచుకోవడానికి ఎలాంటి ప్రణాళిక అవసరమో ఒకసారి చెప్తే బాగుంటుంది. ఓకే అండి, డెఫినెట్లీ ఇక్కడ సబ్జెక్ట్ వారీగా వెళ్తున్నాం కాబట్టి మనకు ఇంగ్లీష్కి సంబంధించి కూడా శ్రీనివాస్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒక్కసారి వారితో ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత రిమైనింగ్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం సార్. హలో అండి, హలో యుఎస్. సో హియర్ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇంగ్లీష్లో, ముఖ్యంగా ఇంగ్లీష్ మెథడాలజీలో కాస్త సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి కారణాలు అనేకం. సో చాలామంది అభ్యర్థులు ఏదైనా క్లాస్ వినేటప్పుడు కానీ లేదా తాము చదువుతున్నటువంటి పుస్తకం నుంచి కానీ బాగా అర్థం చేసుకుంటున్నప్పటికీ పరీక్షల్లో ప్రశ్నలు రాయడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి గల ప్రధానమైనటువంటి సమస్య చూసినప్పుడు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం ప్రిపరేషన్లో ఒక భాగం అయితే, దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేయడం అనేది మరొక భాగంగా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ గ్రామర్ అయినప్పటికీ లేదా మెథడాలజీ అయినప్పటికీ ఏదైనా కూడాను ప్రాక్టీస్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి భాగంగా మన ప్రిపరేషన్లో చూడాలి. సో మీరు గమనించే ఉంటారు, టాపిక్ అనేది బాగా అర్థమవుతుంది మీరు ఏ టాపిక్ తీసుకున్నా కూడాను, బట్ దానిపైన ప్రశ్నలు అడిగేటువంటి సరళి మారిపోయింది. ఇంతకుముందు ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ లేదా ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ ఆప్షన్ కానీ ఇలాంటి ప్రశ్నలు ఉండేటివి. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తున్నప్పుడు పరీక్షలు అడిగేటువంటి విధానం మారిపోయిందనే విషయాన్ని అభ్యర్థులు గమనించి దానికి అనుగుణంగా వీలైనన్ని రకాలైనటువంటి ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఉదాహరణకి మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్లో చూస్తున్నప్పుడు ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అని ఎక్కువ ప్రశ్నలు మనం గమనించవచ్చు. అదేవిధంగా ఏ మరియు బి స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇందులో ఏది గ్రామటికల్గా సరైందో గుర్తించమని కూడా అనేక సందర్భాల్లో అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రిపరేషన్ ఒక భాగం అయితే ఆ ప్రిపరేషన్కి ప్రతి టాపిక్కి సంబంధించి వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం అనేది అంతే ముఖ్యమైన విషయాన్ని అభ్యర్థులు గమనించి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. మరొక విషయం ఏంటంటే సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు మాత్రమే కాకుండా వాటికి అనుబంధంగా ఉండేటువంటి అనేక అంశాలని అభ్యర్థులు ఇగ్నోర్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక అభ్యర్థి టెన్సెస్ అనేటువంటి టాపిక్ని బాగా నేర్చుకున్నప్పటికీ దానికి అనుబంధంగా ఉండేటువంటి మరికొన్ని టాపిక్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కండిషనల్స్ కావచ్చు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లాంటి టాపిక్స్ కావచ్చు. ఇవి సిలబస్లో మెన్షన్ చేయబడినప్పటికీ ఇవి టెన్సెస్లో భాగంగానే గుర్తించి వాటికి తగినటువంటి ప్రాక్టీస్ చేస్తూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వర్బ్స్ అనేటువంటి టాపిక్ చూసినప్పుడు ఈ టాపిక్కి సంబంధించి మనం పూర్తిగా చదివినప్పటికీ అందులో కొన్ని అంశాలని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. ఫైనైట్ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేటువంటిది చాలా మంది అభ్యర్థులు ప్రిపేర్ అవ్వకుండా దాన్ని సిలబస్లో లేని అంశంగా భావిస్తూ ఉంటారు. కానీ అలాంటి అంశాలు సిలబస్లో పేర్కొనబడినప్పటికీ సిలబస్లో మెన్షన్ చేసినటువంటి టాపిక్స్కి అనుబంధంగా ఉంటాయి కాబట్టి ఈ అంశాలను కూడా కవర్ చేస్తూ చదవాలి. సో ఇంగ్లీష్లో ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాసిన తర్వాత
మేము ప్రిపేర్ అయినటువంటి అంశం ఒకటి, పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకటి అనేటువంటి ఒక భావనతో ఉంటారు. లేదండి, సిలబస్లో ఉన్నటువంటి అంశాలపైననే ప్రశ్నలు అడుగుతుంటారు. కానీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మీరు దానికి అనుబంధంగా ఉండేటువంటి అంశాలని కవర్ చేయకపోవడం వలన మీకు అలాంటి భావన కలుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ కాంటెంట్ విషయానికి వచ్చినప్పుడు మనం 5 సెక్షన్స్గా కాంటెంట్ని డివైడ్ చేసుకోవాలి. మొదటి సెక్షన్ వచ్చేసి మీరు ట్రెడిషనల్గా ఫార్మల్గా నేర్చుకునేటువంటి గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి మొదలు పెడితే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, లేదా సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్ అండ్ ఈవెన్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, ఇవన్నీ కూడా గ్రామర్ ట్రెడిషనల్ ఫార్మల్ గ్రామర్ కిందకి వస్తాయి. అయితే ఈ ఫార్మల్ గ్రామర్ నేర్చుకోవడానికంటే ముందు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గ్రామర్కి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాలపైన దృష్టి కేంద్రీకరించి అప్పుడు గ్రామర్లోకి వెళ్ళాలి. ఉదాహరణకి ఒక అభ్యర్థి టెన్సెస్ అనే టాపిక్ నేర్చుకుంటాడు, కానీ ఆ టెన్సెస్ కి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ పైన ఫోకస్ చేయకపోవచ్చు. లైక్ టెన్సెస్ కంటే ముందు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఏంటి, కాంప్లిమెంట్ ఏంటి, ఓకే, ఈ స్ట్రక్చర్స్ అనేవి నేర్చుకోకుండా టెన్సెస్ అనేటువంటి టాపిక్ నేర్చుకోవడం వల్ల మీరు ఎగ్జామినేషన్లో అడగబోయేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రశ్నలకి ఆన్సర్ చేయలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా బేసిక్స్ అనేటివి, బేసిక్ ఎలిమెంట్స్ అనేటివి నేర్చుకున్న తర్వాతనే గ్రామర్ టాపిక్స్ అనేది నేర్చుకోవడం మొదలు పెట్టాలి. అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ని గుర్తించడం పైననే చాలా మంది అభ్యర్థులు ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ కావచ్చు, వాటి యొక్క కరెక్ట్ యూసేజ్ కావచ్చు, ఎగ్జామినేషన్ లో ఎక్కువగా అడగబడుతున్నాయి. రీసెంట్ గా జరిగినటువంటి టెట్ లో కావచ్చు, ఈవెన్ డిఎస్సి ఎగ్జామినేషన్స్ లో కూడా కావచ్చు. ఉదాహరణకి మీరు నౌన్ అనేటువంటి టాపిక్ ని తీసుకున్నట్లయితే నౌన్ అంటే ఏంటి, నౌన్స్ లో ఉండేటువంటి టైప్స్ ఏంటి, ఇక్కడ వరకు నేర్చుకుని వెళ్తారు చాలా మంది సగటు అభ్యర్థులు. కానీ ఎగ్జామినేషన్ లో అడగబోయేటువంటి ప్రశ్నలు వచ్చేసి నౌన్ ఫార్మింగ్ సఫిక్సెస్ ఏంటి, ఏ సఫిక్సెస్ ద్వారా ఏ రకమైనటువంటి నౌన్స్ ని ఫామ్ చేయొచ్చు అని దానిపైన ప్రశ్నలు అడగబడుతూ ఉంటాయి. అదేవిధంగా నౌన్స్ కి సంబంధించినటువంటి సింగులర్ ప్లూరల్స్ పైన క్వశ్చన్స్ అడగబడుతుంటాయి, అవి కూడా ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ పైన క్వశ్చన్స్ అడగబడుతుంటాయి. ఉదాహరణకి 2025 లో జరిగినటువంటి టెట్ పేపర్ 1 లో ఒక ఎగ్జామినేషన్ చూసినప్పుడు ఒయాసిస్ అనేటువంటి పదానికి ప్లూరల్ ఫామ్ ఏంటి అని అడిగాడు. సో అభ్యర్థి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఐఎస్ తో ముగిసినటువంటి సింగులర్స్ కి ఈఎస్ చేర్చినట్లయితే మనం ప్లూరల్ ఫామ్ ని ఏర్పాటు చేయొచ్చు. ఇలా చాలా రూల్స్ ఉంటాయండి. సింగులర్ ప్లూరల్స్ ని మార్చడానికి కనీసం ఒక 14 రూల్స్ ఉంటాయి. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ ఎగ్జామినేషన్కి వెళ్తే ఆ టాపిక్ పైన అడగబోయేటువంటి ప్రతి ప్రశ్నకి కూడా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఈ కన్సాలిడేషన్ నేను చెప్తున్నా, మొదటి సెక్షన్ అయినటువంటి గ్రామర్ని నేర్చుకునే సమయంలో ప్రతి ఒక్క అభ్యర్థి మౌలికమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ గ్రామర్ నేర్చుకోవాలి. ఓకే, డైరెక్ట్ గా గ్రామర్ లోకి వెళ్ళి ఇచ్చినటువంటి టాపిక్ నేర్చుకోవడానికంటే ముందు మీరు ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ అంటే ఏంటి కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క కరెక్ట్ యూసేజ్ కావచ్చు, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి గ్రామర్ టాపిక్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎగ్జామినేషన్ లో మంచి మార్క్స్ ని సాధిస్తారు. ఇది మొదటి సెక్షన్. ఓకే, రెండవ సెక్షన్ కనుక తీసుకున్నట్లయితే మనకి మళ్ళీ నేను గ్రామర్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బ్రీఫ్ గా మీకు ఓవర్ వ్యూ చెప్తున్నాను. ఇక్కడ గ్రామర్ తర్వాత మన కాంటెంట్ లో ఉండేటువంటి రెండవ సెక్షన్ వొకాబులరీ. వొకాబులరీలో మీకు అందరికీ తెలిసిందే సినానిమ్స్ పైన, యాంటోనిమ్స్ పైన, ఫ్రేజల్ వర్బ్స్ పైన, ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్ పైన, ఈవెన్ సిలబస్ లో మెన్షన్ చేయబడినప్పటికీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పైన ఎగ్జామినేషన్ లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవి మరి ఏం చదవాలి అనేటువంటిది ఒక సగటు అభ్యర్థికి ఒక $1 million క్వశ్చన్. ఎందుకంటే వర్డ్స్ ఇంగ్లీష్ లో చూసినట్లయితే మిలియన్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. మరి ఈ పరీక్షకి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి చదవడానికి, తక్కువ సమయం ఉంది. మరి వొకాబులరీకి సంబంధించి ఏం చదవాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పేపర్ 1 రాసే వాళ్ళైతే క్లాస్ 3 నుండి క్లాస్ 8 వరకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఖచ్చితంగా వొకాబులరీ ఐటమ్స్ ని ప్రాక్టీస్ చేయాలి. గ్లాసరీతో పాటుగా వొకాబులరీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క అభ్యర్థి అందులో ఇచ్చినటువంటి సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్, ఈవెన్ ది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చదవండి. అదే పేపర్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అయితే
క్లాస్ 3 నుండి ఎస్పెషల్లీ 9th అండ్ 10th క్లాస్ లోని వొకాబులరీ ఐటమ్స్ పైన ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ లో మంచి మార్క్స్ ని స్కోర్ చేయొచ్చు. ఇది రెండవ సెక్షన్. కాబట్టి వొకాబులరీకి సంబంధించి మీరు ఇంటర్నెట్ పైన లేదా వొకాబులరీ బేస్డ్ బుక్స్ పైన ఆధారపడకుండా మీరు కేవలం టెక్స్ట్ బుక్స్ పైన ఆధారపడి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి గ్లాసరీ మరియు వొకాబులరీ ఎక్సర్సైజ్ కనుక సాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో మీరు మంచి స్కోర్ ని సాధిస్తారు. మీరు ఇంగ్లీష్ మీడియమా నాన్ ఇంగ్లీష్ మీడియమా అనేటువంటిది ఇక్కడ అవసరం లేదు. మీరు గతంలో ఏం చదివారో అవసరం లేదు. ప్రస్తుతం టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి అంశాలని గనక మీరు ఒక కమాండ్ తెచ్చుకున్నట్లయితే తప్పకుండా వొకాబులరీ పైన కూడా మంచి మార్కుల్ని సాధిస్తారు. ఇక ఇంగ్లీష్ కాంటెంట్ లో ఉన్నటువంటి మూడవ అంశం వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్. చాలా మంది అభ్యర్థులు రీడింగ్ కాంప్రహెన్షన్ ని ఒక చాయిస్ లాగా చూస్తుంటారు. పరీక్ష ముగిసే సమయంలో ఇచ్చినటువంటి 4 లేదా 5 ప్రశ్నలకి గబగబా ఆన్సర్స్ పెట్టేసి వస్తుంటారు. అంటే ఒక ప్రాపర్ ప్రాసెస్ అనేది ఫాలో కావడం లేదు. ప్యాసేజ్ ని సరిగా అర్థం చేసుకోవడం లేదు. దానికి తక్కువ సమయం కేటాయించి ప్యాసేజ్ ని క్వశ్చన్స్ ని సరిగా చదవకుండానే ఆన్సర్స్ చేస్తుంటారు. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ గా చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ కాంటెంట్ లో లేదా ఇంగ్లీష్ పార్ట్ లో తక్కువ మార్కులు స్కోర్ చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా రీడింగ్ కాంప్రహెన్షన్ ఖచ్చితంగా 5 మార్కులకు ఇవ్వబడేటువంటి సెక్షన్ కాబట్టి దీనిపైన ఫోకస్ చేస్తే మీరు 5కి 5 మార్కులను స్కోర్ చేయొచ్చు. తద్వారా ఇంగ్లీష్ లో మీ మార్క్స్ ని 28, 29, ఈవెన్ 30 కూడా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మూడవ సెక్షన్. ఖచ్చితంగా దాన్ని ఇగ్నోర్ చేయడం కాకుండా తక్కువ వెయిటేజ్ ఇవ్వడం కాకుండా రీడింగ్ కాంప్రహెన్షన్ ని కూడా ప్రాపర్ సమయాన్ని కేటాయించి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీ రీడింగ్ స్కిల్ ని పెంపొందించుకోండి. తప్పకుండా మీరు మంచి మార్క్స్ ని సాధిస్తారు. ఇక 4వ సెక్షన్ ఇంగ్లీష్ కాంటెంట్ లో కాంపోజిషన్ పైన అడుగుతూ ఉంటారు. మీరు రీసెంట్ టెట్ ఎగ్జామినేషన్స్ గనక గమనించినట్లయితే లెటర్ రైటింగ్ పైన ఎక్కువ ప్రశ్నలు అడగబడినాయి. ఈ లెటర్ రైటింగ్ లో వచ్చేసి ఒక సబ్స్క్రిప్షన్ రాసేటువంటి విధానం ఏంటి? కాలర్ అందుబాటులో. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ సార్. ఓకే చెప్పండి సార్. అది మేము ఇది వరకు 5-6 టెట్లు రాసినాం సార్. ఓకే. అయితే ఆంధ్రాలో లాగా తెలుగుకి పేపర్ 3 పెడితే మేము కూడా 100, 120, 130 దాకా సాధిస్తాం సార్. కానీ మాకు సంబంధం లేని సోషల్ సబ్జెక్ట్ అది పెట్టడం వల్ల కొంత చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మాది. రైట్. ఇక్కడ ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారం విద్యా చట్టం సెక్షన్ 23లో మనకు టెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే లాంగ్వేజ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు వాళ్ళకి తెలుగు, హిందీ వాళ్ళకి హిందీ పెట్టారు. అయితే మన దగ్గర ఏం జరిగింది అంటే సీటెట్ నే ఫాలో అవుతున్నారు. సీటెట్ లో ఈ లాంగ్వేజ్ వాళ్ళకి సపరేట్ టెట్ అనేది లేదు. లాంగ్వేజ్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయినా కూడా పేపర్ 2లో సోషల్ ఆర్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా బయోసైన్స్ వాళ్ళు కూడా బాగా నష్టపోతున్నారు. ప్రభుత్వానికి ఈ విషయం చాలాసార్లు నిరుద్యోగులు కానీ మళ్ళాంటి వాళ్ళు కూడా తీసుకెళ్లారు. మరి ఒకసారి కమిటీ చేసి దాన్ని ఏపీ లాగా పెడితే బాగుంటుంది. మీకు లాంగ్వేజ్తో పాటు బయోసైన్స్ వాళ్ళకు కూడా, వాళ్ళకు లెక్కలంటే భయపడే బయోసైన్స్కి వస్తే మళ్ళా తీసుకొచ్చి లెక్కలు పెడతారు. ఆ బయోసైన్స్లో క్వాలిఫైడ్ శాతం బాగా పడిపోతుంది పేపర్ 2లో. ఈ 2 విషయాలు అయితే ఈ టెట్లో మాత్రం మారలేదు. నెక్స్ట్ టెట్ వరకు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్దాం. విద్యార్థులకు న్యాయం జరిగే విధంగానే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని చూద్దాం బాబు. ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి మార్గం ఏంటంటే మీరు టెట్ క్వాలిఫైడ్ కావాల్సిందే. ఇప్పుడు విధాన నిర్ణయకర్తలు మనం కాదు కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించకండి. ఈ నెల రోజులు మాత్రం దయచేసి ఆ మ్యాథ్స్ని స్కిప్ పెట్టి సోషల్ కన్నా ఎక్కువ అంటే ఏదైతే చదువుకుంటే మీకు వస్తుందో కనీసం మంచి మార్క్ క్వాలిఫైడ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. ఫర్దర్ గా మార్పు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. రైట్ సార్. ఇక్కడ ముఖ్యంగా టెట్లో ఇప్పటి వరకు వస్తున్నటువంటి ధోరణిలో ఏంటంటే కంటెంట్ నేర్చుకోవడానికి ప్రయారిటీ ఇస్తున్నారు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఎలా ఫేస్ చేయాలనేటటువంటి దాని మీద తక్కువ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సరే, ఈ విషయంలో మనకు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ చెప్పినట్లుగా నేర్చుకోవడం మీద దృష్టి పెట్టడంతో పాటుగా వాటిని అప్లికేషన్ ఓరియంటేషన్లో కావచ్చు, అదేవిధంగా పాత ప్రశ్నపత్రాలు కనుక అనాలిసిస్ చేసుకున్నట్లయితే క్వశ్చన్ ఫ్రేమింగ్ మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చేందుకు అవకాశం ఉంది. తద్వారా అర్హత పరీక్షలో అర్హత మార్కులే కాదు అడిషనల్ మార్కులు కూడా వచ్చేందుకు అవకాశం అనేది ఉంది. జాన్రెడ్డి గారు, ఇప్పుడు సిడిపి సంబంధించి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దెన్ పెడగాజీకి సంబంధించినటువంటి కన్సర్న్స్ ఎలా అధ్యయనం చేయాలి, మరి హయ్యెస్ట్ స్కోర్ కావాలి అంటే ఎలాంటి టెక్నిక్స్ అండ్ టిప్స్ ఉండే అవకాశం ఉంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్. పెడగాజీ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త సబ్జెక్ట్ కదా, ఎక్కడ ఇన్లే ఈ పదం అనుకుంటారు. మీరు నేర్చుకున్నటువంటి బీఈడి డిఈడి కరికులంలో అండ్ మెథడాలజీలో ఉన్నటువంటి కాన్సెప్ట్నే తీసుకొచ్చి ఈ టెట్ 2011 నుంచి పెడగాజీ అనేటువంటి భావాన్ని మీకు పరిచయం చేశారు. అయితే ఈ పెడగాజీలో ఒక 16 టాపిక్స్ ఉన్నాయి.
చాలా సందర్భంలో ఏమనుకుంటారు అంటే పెడగాజీ అనగానే 6 మార్కులే వస్తాయి అనుకుంటారు. అది సబ్జెక్ట్ పెడగాజీలో మాత్రమే 6 వస్తాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 6 అనేది ఎప్పుడూ రాలేదు. 8 నుంచి 12 మార్కులు వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. నేను ముందే చెప్పాను సిడిపిలో ఈ భాగం నుంచి ఇన్ని వస్తాయనే బ్లూ ప్రింట్ ఉండదు అని. పెడగాజీకి వస్తారికి ఒక టీచర్గా నువ్వు విధి నిర్వహణలో ఎలా ఉండాలనే అంశాలు కేవలం టెట్ కోసమే కాదు, రేపు ఒక టీచర్గా నువ్వు ఆ వృత్తిలో రాణించడానికి కావలసిన అంశాలు తీసుకొచ్చి పెట్టారు. టీచింగ్ అండ్ లెర్నింగ్ అంటే ఏంది అంటే టీచింగ్ లెర్నింగ్ 2 పర్యాయ పదాలుగా వాడతాం, కానీ 2 చాలా డిఫరెంట్. టీచింగ్ జరగాలంటే టీచర్ ఉంటే సరిపోతుంది, కానీ లెర్నింగ్ జరగాలంటే టీచర్ ఉండాలి, లెర్నర్ ఉండాలి. కాబట్టి టీచింగ్ అండ్ లెర్నింగ్ ఏంది, బోధనా దశలు ఏముంటాయి, అభ్యసన వనరులు ఏముంటాయి. ఈ అభ్యసన వనరులు 5 రకాలు ఉంటాయి. స్వీయ వనరులు, పాఠశాల వనరులు, కుటుంబ వనరులు, సమాజ వనరులు, సాంకేతిక వనరులు. వీటి మీద ఎగ్జామినరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నేను చిన్న లాజిక్ చెప్తా చూడండి. ప్రశ్న ఎలా అడిగాడు ఒక సెషన్లో. ఈ ప్రశ్న వస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఏం చేశాడంటే 8వ తరగతిలో లౌకికతత్వం అనే పాఠం విన్న విద్యార్థి, 8th క్లాస్లో సెక్యులరిజం లౌకికతత్వం అనే పాఠం విన్న విద్యార్థి గ్రామంలో జరిగే పీర్ల పండుగకు హాజరై పండుగ ముందు నృత్యం చేస్తున్నాడు. ఆ మార్పుకు కారణమైన అభ్యసన వనరేంది అన్నాడు. ఈ పిల్లవాడు హిందూ అయినటువంటి పిల్లవాడు సాధారణంగా ముస్లిం పండుగకు వెళ్ళేవాడు కాదు, కానీ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ సెక్యులరిజం అనే పాఠం విన్నాడు. ఆ పాఠంలో అధికారిక మతం అంటూ ఏమీ లేదు, అన్ని మతాలు సమానమని నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక ఊళ్ళోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, మరి తెలంగాణకున్న గొప్ప మత సామరస్యానికి పండుగ ఏంటంటే పీర్ల పండుగ. ఆ పండుగకి వెళ్ళి వీడు డాన్స్ చేస్తున్నాడు. అంతకు ముందు లేని మార్పు తీసుకొచ్చింది పాఠశాలే కదా. అంటే ఒక కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని అలా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అభ్యసన వనరులు ఏముంటాయి. ఈ యొక్క పెడగాజీలో అత్యంత కీలకమైనది ప్రతి సెషన్లో బిట్టొచ్చేది ఏంటి అంటే స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ సమ్మిళిత విద్య. ప్రత్యేక అవసరాలు గల పిల్లలంటే ఎవరు, ఆ ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గీకరణ ఎన్నుంటుంది, ఆ యొక్క వర్గీకరణ రకాలేంటి, దీనిలో సమ్మిళిత విద్య అనే భావన ఎందుకు వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ టెట్ అండ్ డిఎస్సిలో చెప్తున్నా సమ్మిళిత విద్య నేటి కాలంలో వ్యక్తి బలహీనతతో సంబంధం లేకుండా అందరికీ ఒకే పాఠశాలలో విద్యని అందించడాన్ని సమ్మిళిత విద్య అంటాం. ఈ సమ్మిళిత విద్యలో భాగంగా 1995 పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ ని రీప్లేస్మెంట్ చేస్తూ RPWD యాక్ట్ 2016 వచ్చింది. సిలబస్ లో మీకు కనబడలే కానీ మొన్న సెషన్ లో ప్రతి సెషన్ లో దీని నుంచి క్వశ్చన్ అడిగింది. RPWD యాక్ట్ 2016 మీకు టెక్స్ట్ బుక్లలో ఉండదు, గూగుల్లో సెర్చ్ చేసినా గవర్నమెంట్ సైట్లో సెర్చ్ చేసినా లభిస్తుంది. ఆ యొక్క చట్టంలో ఉన్న కీలక భావనలు ఏంటిది, వైకల్యానికి బెంచ్ మార్క్ ఎంత, వైకల్య రకాలేంటి, ఆ పిల్లలకున్నటువంటి హక్కులు ఏమున్నాయనే అంశాన్ని తప్పనిసరిగా నేర్చుకొని వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేవిధంగా క్లాస్ రూమ్ నిర్వహణ. టీచర్ అంటే కేవలం బోధకుడే కాదండి. క్లాస్ రూమ్ను ఒక సమూహంగా భావించినప్పుడు ఆ సమూహానికి నాయకుడు టీచర్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. నాయకత్వం అంటే ఏంది, నాయకత్వం రకాలు 3 తప్పనిసరి ప్రశ్న. ఒకటి సహభాగి నాయకత్వం, నిర్దేశిక నాయకత్వం, జోక్యరహిత లేదా అనుమతిచ్చే నాయకత్వం. ఎగ్జాంపుల్తోనే ఎక్కువ ఎగ్జామినర్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు ఈ నాయకత్వం. అదేవిధంగా క్లాసులో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వారికి సరైన గైడెన్స్ ఉండాలి, కౌన్సిలింగ్ ఉండాలి. టీచర్ కేవలం టీచరే కాదు, సరైనటువంటి కౌన్సిలర్ మరియు గైడెన్స్. మరి మంత్రణం అంటే ఏంది, మార్గదర్శకత్వం అంటే ఏంది, అవి 3 రకాలు ఉంటాయి, ఇవి 3 రకాలు ఉంటాయి. 6 నేర్చుకొని వెళ్ళండి. అదేవిధంగా చైల్డ్ రైట్స్, దండన, పిల్లల్ని కొట్టొద్దు. మరి బాల హక్కులు ఏం చెప్తున్నాయి. అదేవిధంగా విద్యా హక్కు చట్టం 2009 ప్రతి సెషన్లో వస్తుంది. దీంట్లో ఉన్న 7 అధ్యాయాలు, ఒక షెడ్యూలు, 38 సెక్షన్లు, 69 సబ్ సెక్షన్లు. ప్రీవియస్ టెట్లో సబ్ సెక్షన్ కూడా 29 సబ్ సెక్షన్ 2ను కూడా అడిగాడు. కాబట్టి ఆ మెయిన్ సెక్షన్లు ఏమున్నాయో అవి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అత్యంత ఇంపార్టెంట్ అయింది NCF 2005. ఇది మీకు పెడగాజీ మెథడాలజీలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 8వది అన్నాడు. ఇది మనకు 4వ NCFగా వచ్చినటువంటి NCF మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఇక చివరి టాపిక్గా తీసుకుంటే ఎవాల్యుయేషన్, తరగతి గది పరిగణన పద్ధతులు అన్నాడు. క్లాస్ రూమ్ అసెస్మెంట్ మెథడ్ అన్నాడు. అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం యొక్క మదింపు ఆధారంగా బయటికి వచ్చిన, కొరకు మదింపు ఆధారంగా బయటికి వచ్చిన కంటిన్యూ కాంప్రెన్సివ్ ఎవాల్యుయేషన్. ఇటు మెథడాలజీ, తెలుగు, ఇంగ్లీషు, EVS, మ్యాథ్స్, సోషల్ అన్ని మెథడ్లో అవసరం వస్తుంది. మన పెడగాజీలో వస్తుంది. ఫార్మేటివ్ అంటే ఏంది, సమ్మేటివ్ అంటే ఏంది, CCE ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ మదింపు మాపనానికి ఉన్న డిఫరెన్స్ ఏంది, నూతన గ్రేడింగ్ సిస్టమ్ ఎలా వచ్చింది, CCEని సూచించింది ఎవరు, మరి
ఈ టూల్స్ ఉంటాయి, ఫార్మేట్లో కొన్ని టూల్స్ ఉంటాయి, భారత్లో ఉంటాయి. విద్యార్థి ప్రతిస్పందన, రాత అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష. ఆ విద్యార్థి ప్రతిస్పందనలో ప్రతి సబ్జెక్ట్లో డిఫరెంట్గా ఉంటాయి. లాంగ్వేజ్ తీసుకుంటే పుస్తక సమీక్ష, సోషల్లో తీసుకుంటే వర్తమాన అంశాన్ని వ్యాఖ్యానించడం, అదే సైన్స్లో ప్రయోగం కృత్యం చేయడం, మ్యాథ్స్లో ఒక సమస్యను క్రియేట్ చేయడం. అంటే వీటి మీద ఫోకస్ చేసుకుంటే మనం పెడగాజీ అనేది సపరేట్గా చూడకండి. కంటెంట్, సైకాలజీ, మెథడాలజీ మిక్సే మన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో ఉన్నటువంటి కాన్సెప్ట్. దీంట్లో అనువర్తనానికి ఛాన్సే లేదు, నేరుగానే ప్రశ్న వస్తుంది, మీరు ప్రశాంతంగా నేర్చుకోండి. ఇక్కడ అంశం చెప్తాను, మనకు బోధనా లక్ష్యాలు ఉంటాయి, బ్లూమ్ వర్గీకరణ ఇక్కడ మన పెడగాజీలో ఉంటుంది, ఆల్ మెథడ్లో ఉంటుంది. సిసిఈ మన పెడగాజీలో ఉంటుంది, ఆల్ మెథడ్లో ఉంటుంది. ఎక్కడ ఒక కాడ బలంగా నేర్చుకుంటే అన్నిటికీ వాటిని అనువర్తనం చేయొచ్చు, ఉపయోగించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెడగాజీ అనేది మీకు ఒక టీచర్గా, ఒక బోధకునిగా సక్రమ మార్గంలో ఉంచడానికి తోడ్పడుతుంది. లాస్ట్గా ఓ మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సిడిపిలో 30 ప్రశ్నల్లో 12 ప్రశ్నలకు కింద ఇచ్చిన ఆప్షన్లను బట్టి ఒక పాజిటివ్ కోణంలో బెస్ట్ టీచర్గా ఆలోచిస్తే ఆన్సర్ అక్కడనే దొరుకుతుంది. మిగిలినటువంటి 16-17 ప్రశ్నలకు మాత్రమే మన యొక్క అవగాహన స్థాయిని పరిశీలిస్తాడు. కొద్ది లాజిక్తో ప్రయోగిస్తే నేరుగా ఆన్సర్ పెడతానికి ఆస్కారం ఉంటుంది, మంచి మార్కే వస్తాయి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సిడిపిలో 2 సెక్షన్స్, కంటెంట్కు సంబంధించి అదేవిధంగా పెడగాగికల్ కాన్సెప్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా చూస్తే పేపర్ 1లో కావచ్చు, పేపర్ 2లో కావచ్చు, కామన్గా ఉన్నటువంటి మరొక ఏరియాగా మనకు తెలుగు అనేది కనిపిస్తూ ఉంది. తెలుగులో కూడా మనకు కంటెంట్ ఉంది, అదేవిధంగా పెడగాగికల్ ఇష్యూస్ కూడా ఉన్నటువంటి దరిమిల. మరి తెలుగులో ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ చదువుకోవాలి, యాజ్ వెల్ యాజ్ దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దానికోసం మన శ్రీనివాసాచారి గారు అందుబాటులో ఉన్నారు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో టెట్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ ముందుగా శుభాభినందనలు. ఓకే, మరిక తెలుగుకు సంబంధించి చూసినట్లయితే తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ అండ్ పెడగాజీకి సంబంధించి మొత్తం 90 మార్కులు. ఈ 90 మార్కులలో 30కి 30 మార్కులు సాధించేటువంటి సబ్జెక్టు తెలుగుగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి మాతృభాష తెలుగు కాబట్టి, అంటే మాతృభాష తెలుగు కాబట్టి తెలుగుకు సంబంధించి 30 మార్కులు అయితే సాధించవచ్చు. ఓకే, మరి ఇక్కడ ఈ తెలుగుకు సంబంధించి పాఠ్యపుస్తకాలకు సంబంధించినటువంటి సిలబసే ఉంటుందా, పాఠ్యపుస్తకాల నుంచి కాకుండా వేరే సబ్జెక్ట్ ఏమైనా అడుగుతున్నాడా అని చూసినట్లయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇక్కడ ప్రశ్నల యొక్క సరళి మాత్రం సులభంగానే ఉన్నది. ఇంతకుముందు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడానికంటే ముందుగా ఎట్లా ఉండేదని అంటే ఒక 30 ప్రశ్నలే ఉండేది, కానీ అప్పుడు ప్రశ్నల యొక్క స్థాయి కఠినంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సిబిటి పరీక్ష నిర్వహిస్తున్నారో అప్పటి నుంచి ప్రశ్నల యొక్క సరళి మాత్రము చాలా సులభతరంగానే ఉంది. ఇప్పుడు జ్ఞానము, అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలే ఎక్కువగా అడుగుతున్నారు. అప్లికేషన్ టైప్లో క్వశ్చన్లు అయితే తెలుగులో రావడం లేదు. మరి ఇక్కడ పేపర్ 1కు సంబంధించి, పేపర్ 2కు సంబంధించి ఇక్కడ పేపర్ 1 సిలబస్, పేపర్ 2 సిలబస్ రెండు ఒకటే. మరి పేపర్ 1 సిలబస్ సంబంధించి 5 చాప్టర్లే, పేపర్ 2కు సంబంధించి సిలబస్ 5 చాప్టర్లే. కానీ ప్రశ్నల యొక్క సరళిలో మాత్రం కొంచెం తేడా కనపడుతున్నది. అదేవిధంగా అడిగేటువంటి పాఠ్యపుస్తకాలు అంటే 9-10 తరగతుల నుంచేమో పేపర్ 2కు అడుగుతూ ఉన్నాడు ఎక్కువగా ప్రశ్నలు. అదేవిధంగా పేపర్ 1కు సంబంధించి మాత్రం 8వ తరగతి వరకు మాత్రమే అడుగుతున్నాడు. ఒకసారిగా మనము సిలబస్ని అయితే చూసినట్లయితే మొత్తం మనకు 5 చాప్టర్లు 30 మార్కులు. 5 చాప్టర్లు 30 మార్కులు అని అంటే 5 × 6 30 అని అనుకోవద్దు. అకాడమీ ఎగ్జామ్ లాగా మనకు బ్లూ ప్రింట్ అయితే ఉండదు. ఇంతకుముందు జాన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, పోటీ పరీక్షలకు సంబంధించి బ్లూ ప్రింట్ అనేటువంటిది ఏది ఉండదు. చాలామంది అట్నే అనుకొని ఒక్కొక్క చాప్టర్కు 6 మార్కులు అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మరి 5 చాప్టర్ల విషయానికి వచ్చినట్లయితే మొదటి చాప్టర్ ఏమో పఠనావగాహన, రెండవ చాప్టరు తెలంగాణ సాహిత్యము మరియు సంస్కృతి, మూడవ చాప్టరు పదజాలము, అదే ఇంగ్లీష్లో వొకాబులరీ అని ఉంటుంది, ఇక్కడ పదజాలం. అదే తర్వాత వ్యాకరణాంశాలు లేదా భాషాంశాలు, అదే ఇంగ్లీష్లో గ్రామరు, ఇక్కడ భాషాంశాలు లేదా వ్యాకరణాంశాలు. తర్వాత బోధనా పద్ధతులకు సంబంధించి 6 మార్కులు. అంటే ఇక్కడ తెలంగాణ సాహిత్యము అండ్ సంస్కృతి, పదజాలము, వ్యాకరణాంశాలకు సంబంధించేమో 24 మార్కులు, బోధనా పద్ధతులకు సంబంధించేమో 6 మార్కులు.
మరి ఇక్కడ తెలంగాణ పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు వస్తాయి అని అంటే పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు వస్తాయి. డైరెక్ట్ ప్రశ్నలు ఈ కింది వాణిలో కానిదేది అయిందేది, మరి ఈ కింది వాణిలో జతను సరిచేయండి అనేటువంటి ప్రశ్నలే అడుగుతున్నాడు. మెథడాలజీకి సంబంధించి కూడా డైరెక్ట్ ప్రశ్నలే అడుగుతున్నాడు. కొంచెము మనం కష్టపడితే 30 మార్కులు అయితే సంపాదించవచ్చు. ఇక్కడ పఠనావగాహన అని అంటున్నాడు కదా. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే సిలబస్ అపరిచిత పద్య భాగము, అపరిచిత గద్య భాగం అనేటువంటిది ఉండేది. మరి అపరిచిత పద్య భాగము, అపరిచిత గద్య భాగము అని అంటే పరిచయము లేనటువంటి పద్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ అభ్యర్థికి పఠనం మీద ఏమాత్రం అవగాహన ఉందా అనేటువంటి ప్రశ్నలే అడుగుతా ఉన్నాడు. అంటే పద్యం మీద ఎలాంటి అవగాహన ఉన్నది, అదేవిధంగా గద్యం మీద ఎలాంటి అవగాహన ఉన్నది. పద్యావగాహనకు సంబంధించి అపరిచిత పద్య భాగానికి సంబంధించి 5 ప్రశ్నలు అడుగుతున్నాడు, అపరిచిత గద్య భాగానికి సంబంధించి 5 ప్రశ్నలు అడుగుతున్నాడు. అదే అపరిచిత గద్య భాగం అంటే ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రిహెన్షన్. ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇవ్వడము. ఇక్కడ అపరిచిత పద్య భాగం అని అంటున్నాడు కానీ అపరిచిత పద్య భాగం ఏమి ఇవ్వట్లేడు. అంటే పరిచయం ఉన్నటువంటి పద్యాన్ని, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పద్యాన్నే ఇస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఏదంటే ఏదో ఒక గ్రంథం నుంచి ప్రశ్నలు ఇచ్చేటువంటి పద్యం ఇచ్చి ఆ పద్యానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే ముఖ్యంగా ఒక పద్యం ఇచ్చినప్పుడు ఆ పద్యాన్ని ఎవరు రాసిర్రు, ఆ పద్యం ఏ గ్రంథంలోంచి తీసుకోబడింది, ఆ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి, ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి, ఆ పద్యంలో ఉన్నటువంటి ఏదైనా ఒక పదం ఇచ్చి దానికి నానా అర్థాలు గుర్తించమని, అదేవిధంగా పర్యాయ పదాలు, ఉత్పత్త్యర్థములు, అదేవిధంగా సందులు, సమాసాలకు సంబంధించి ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. అంటే ఇక్కడ పఠనావగాహన అనేటువంటిది పేరు పెట్టిండు కానీ ఈ పఠనావగాహనకు సంబంధించి పద్యం ఇచ్చి ఆ పద్యానికి సంబంధించి భాషాంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ పఠనావగాహనకు భాషాంశాలకు లింక్ పెట్టిండు. అంటే ఇక్కడ ఈ అపరిచిత పద్య భాగము పద్యం ఇచ్చి 5 ప్రశ్నలు ఇచ్చే దాంట్లో దాదాపుగా అందరు అభ్యర్థులైతే 4 ప్రశ్నలకైతే సమాధానం గుర్తిస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర అయితే పోతున్నది. ఇంకొకటి ఏంది, అపరిచిత గద్య భాగం పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్కు సంబంధించి 5 ప్రశ్నలు అడుగుతున్నాడు. 10 మార్కులు ఇక్కడనే పోయినాయి. అంటే పఠనావగాహనకు సంబంధించి మొదటి టాపిక్ సంబంధించి 10 మార్కులు ఇక్కడే పోయినాయి. ఇంకెన్ని మార్కులు ఉన్నాయి? 20 మార్కులు ఉన్నాయి. ఈ 20 మార్కులు 4 చాప్టర్లు. తెలంగాణ సాహిత్యం అండ్ సంస్కృతి, అదేవిధంగా పదజాలము, అదేవిధంగా భాషాంశాలు, బోధనా పద్ధతులకు 6 మార్కులు. 6 మార్కులు పోతే ఇంకా 3 చాప్టర్లకు 14 మార్కులు ఉన్నాయి. ఈ 14 మార్కులలో మళ్ళీ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క ప్రశ్న వస్తుంది. తెలంగాణ సాహిత్యం అండ్ సంస్కృతి అని అంటున్నారు కదా, ఇందులో ఒక 6 టాపిక్స్ అనేటువంటివి పెట్టడం జరిగింది. మరి ఇక్కడ 6 చాప్టర్లు అని అంటున్నారు. 6 టాపిక్లు అని అంటే ఏంటంటే, ఒకటి తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి కవులకు సంబంధించి, వాళ్ళ యొక్క కాలాలకు సంబంధించి, వాళ్ళ యొక్క రచనలకు సంబంధించి, వాళ్ళ యొక్క బిరుదులకు సంబంధించి, అదేవిధంగా పాఠ్యభాగం యొక్క నేపథ్యము, పాఠ్యభాగంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మరి ఉపవాచకాలు చదవాలనా, ఉపవాచకాలలో ఉన్నటువంటి అంశాలను చదవాలనంటే పాఠ్యపుస్తకం అన్నప్పుడు పాఠ్యపుస్తకం లోపల ఉపవాచకం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఉపవాచకం కూడా చదవాలి. మరి ఉపవాచకాలు ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడైతే ఉపవాచకం సపరేట్ ఉండేది బుక్, కానీ ఇప్పుడు పాఠ్యపుస్తకం లోపలనే ఉపవాచకం అనేటువంటిది ఉన్నది కాబట్టి తప్పనిసరిగా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి పాఠ్యపుస్తకం లోపల నుంచి ఏంది ఈ ప్రశ్నలు ఎట్లా అడుగుతున్నాడు అంటే, పాఠ్యపుస్తకం లోపల పాఠ్యభాగం లోపల నుంచి పోయినసారి ఒక ప్రశ్న అడిగిండు, శివభక్తులను హంస, చిలుక, తుమ్మెదలతో పోల్చినటువంటి కవి ఎవరు అని అన్నాడు. మరి ఇక్కడ హంస, చిలుక, తుమ్మెదలతో పోల్చినటువంటి కవి ఎవరు అని అంటే మనకు బండారి బసవన్న పాఠం చదువుతనే తెలుస్తుంది. ఆ కవి పాలకురికి సోమనాథుడు. ఇంకేమడిగిండనంటే, ఎంత తీయని దానివే అని కవి ఎవరిని పేర్కొన్నాడు అని అన్నాడు. ఎంత తీయని దానివే అనేటువంటి పాఠ్యాంశం లోపల ఉన్నటువంటి అంశం చదువుతూనే మనకు ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సరు తెలుస్తుంది. వేముగంటి నరసింహాచార్యులు రాసినటువంటి మంజీరా నాదాలు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి మంజీరా నది గురించి అన్నాడు. ఏమన్నాడు అంటే, ఎంత తీయని దానివే మంజీరా, ఎంత చల్లని దానివే, ఎంత తీయని దానివే మంజీరా, ఎంత చల్లని దానివే మంజీరా అని తెలుస్తేనే ఆ ప్రశ్నకు మనము సమాధానాన్ని గుర్తించగలుగుతాం.
అంటే ఇప్పుడు నేను అంటే మొన్న జనవరిలో నిర్వహించినటువంటి ఆ టెట్ పరీక్షలో ఉన్నటువంటి వాటి గురించే నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఇంకా ప్రక్రియలకు సంబంధించి ప్రక్రియలు అని అంటే మనము పాఠ్యపుస్తకం తీయగానే విషయ సూచికలోనే మొత్తం ప్రక్రియలు ఉంటాయి. విషయ సూచిక రాణి శంకరమ్మ ఏ ప్రక్రియకు సంబంధించి అని అన్నాడు, గేయ ప్రక్రియ. మంజీర నాదాలు ఏ ప్రక్రియ, వలస కూలి ఏ ప్రక్రియ, ఇట్లా ఏదైనా ఒక పాఠ్యాంశం ఇచ్చి అది ఏ ప్రక్రియ. ధర్మార్జనులు అనేటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియ. అదేవిధంగా త్యాగ నిరతి అనేటువంటి పాఠ్యభాగము ఏ ప్రక్రియ. అదేవిధంగా దానశీలం అనేటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియ. అంటే ఏదైనా ఒక పాఠ్యభాగం ఇచ్చి ఇది ఏ ప్రక్రియ అని అంటున్నాడు. డైరెక్ట్ ప్రశ్నలే. అంటే విషయ సూచిక చూసుకుంటే ప్రక్రియలు అనేటువంటివి తేలిపోతుంది. అంటే ఇప్పుడు 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి విషయ సూచికలు చూసుకుంటే ఈ ప్రక్రియలకు సంబంధించినటువంటి టాపిక్ అయిపోతుంది. 1 మార్క్ అయితే గ్యారంటీ వస్తుంది. తర్వాత శతకాలకు సంబంధించి అడుగుతున్నాడు. శతకాలు కూడా డైరెక్ట్. నరసింహ శతకాన్ని రాసింది ఎవరు అని అన్నాడు, కాకుత్సం శేషప్ప కవి. డైరెక్ట్ దాశరథి శతకాన్ని రాసింది ఎవరు అని అన్నాడు, కంచర్ల గోపన్న. అంటే దాదాపుగా ఒక 30 శతకాలు ఉంటాయి, 29 శతకాలు ఉంటాయి. ఆ 29 శతకాలకు సంబంధించిన రచయితలు తెలుసుకుంటే అందులోకి వెళ్ళి 1 మార్కు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణ సాహిత్యము సంస్కృతికి సంబంధించి 3 టాపిక్స్ ఏమో సాహిత్యానికి సంబంధించి, 3 టాపిక్స్ ఏమో సంస్కృతికి సంబంధించి. ఇంతకుముందు నిర్వహించినటువంటి టెట్లలో సంస్కృతికి సంబంధించినటువంటి ప్రశ్నలు తక్కువగా వచ్చాయి, కానీ గత టెట్లో మాత్రము సంస్కృతికి సంబంధించినటువంటి ప్రశ్నలు బాగానే వచ్చినాయి. అసలు సంస్కృతి అంటే ఏంది? రేపు కాబోయేటువంటి టీచర్గా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి మీద ఇతనికి అవగాహన ఉన్నదా లేదా? తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళలేవి? తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు ఎవరు? తెలంగాణ ప్రాంతంలో జరుపుకునేటువంటి పండుగలేమిటి? వాటిని ఎప్పుడు జరుపుకుంటారు? తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడలేంటివి? తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పాటలేంటివి? ఇదంతా కల్చర్. మరి కల్చర్ ఎక్కడ ఉన్నది తెలంగాణ పాఠ్యపుస్తకాలలో? 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతులలో సంస్కృతి ఉన్నది. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతులలో మాత్రము సాహిత్యం ఉన్నది. మరి ఇక్కడ కళలు, కళాకారులకు సంబంధించి మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి కళలన్నీ ఓ జానపద సాహిత్యం బుక్ తీసుకొని చదవాలంటే అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఏవైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కళలు ఉన్నాయో వాటి మీద మాత్రమే అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఒగ్గు కథ అని అన్నాడు. పోయినసారి ఒక ప్రశ్న వచ్చింది, ఈ క్రింది వాణిలో ఒగ్గు కథకు సంబంధించినటువంటి కళాకారుడు ఎవరు అని అన్నాడు. మిద్దె రాములు. అదేవిధంగా కళకు సంబంధించి ఒగ్గు కథను ప్రారంభించే ముందు ఏ ప్రార్థన చేస్తారు? గంగ ప్రార్థన చేస్తారు. సార్ ఒక 2 minutes సార్. ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే అండి సార్. నమస్తే సార్, ఇప్పుడు తెలుగు మన ఇందాక వేరే కాలేజీని అడిగారు. తెలుగుకు సంబంధించి తెలంగాణలో సపరేట్ పేపర్ లేకపోవడం ఒకటి కాస్త జర మాకు ఇబ్బంది అయిన విషయము. రెండవది, తెలుగు పేపర్ 2 కోసము ఏ స్టాండర్డ్ వరకు చదివితే బాగుంటది అనేది ఒకసారి సార్ ద్వారా. షూర్ అండి, డెఫినెట్లీ సార్. ఇంతకుముందే చెప్పడం జరిగింది, పేపర్ 2 వరకు మాత్రము 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయితే అంది చూడాల్సిన అవసరం ఉన్నది. పేపర్ 1 వరకు అయితే మాత్రము 8వ తరగతి వరకు అయితే సరిపోతుంది. ఎందుకంటే గత ప్రశ్న పత్రాలను చూసినట్లయితే 9వ తరగతి 10వ తరగతి నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటివి వచ్చినాయి కాబట్టి 10వ తరగతి స్టాండర్డ్ వరకు చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇంతకుముందు మనం టాపిక్లోకి వద్దాము. ఈ సంస్కృతికి సంబంధించినటువంటి వాటిలో చూస్తామున్నాము. కళాకారులకు సంబంధించి మిద్దెరాముల గురించి మనకు పాఠ్యాంశాలలో ఉన్నది. అదేవిధంగా చిందు ఎల్లమ్మ గురించి కూడా ఉన్నది. పోయినసారి ఒక బిట్ అడిగిండు, చిందు ఎల్లమ్మ యొక్క అసలు పేరు ఏందని అడిగిండు. చిందు ఎల్లమ్మ యొక్క అసలు పేరు సరస్వతి. అంటే ఇట్లా కళాకారులు ఎవరున్నారు, కళలు ఏమున్నాయి అనేటువంటిది ఒకసారి మనం చూసుకుంటే బుర్రకథ గురించి ఉన్నది. బుర్రకథ పితామహుడు నాజర్. హరికథ గురించి ఉంది. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు.
తోలుబొమ్మల ఆటలకు సంబంధించి, అదేవిధంగా ఆటలకు సంబంధించి చూసినట్లయితే మనం ఆడుకునేటువంటి క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గురించి అక్కడ లేదు ఆటలు. దేశీ క్రికెట్ అని దేన్నంటారు అని అన్నాడు. దేశీ క్రికెట్, స్వదేశీ క్రికెట్ అని అంటే జిల్లగోన, బుర్రగోన అనేటువంటి ఆట ఉంటుంది కదా, దాన్ని దేశీ క్రికెట్ అని అంటారు. ఇది కూడా ఉన్నది మనకు. అదేవిధంగా చూసినట్లయితే పాచికల ఆట, ఈ పాచికల ఆటకే మరొక పేరు ఏమన్నాడు, అక్షక్రీడ అనేటువంటి పేరు ఉన్నది. అంటే క్రీడలు అనేటువంటి టాపిక్ ఇచ్చి ఈ అక్షక్రీడకు సంబంధించి, ఈ పాచికల ఆటలకు సంబంధించి, స్వదేశీ క్రికెట్ సంబంధించి ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. పండుగలు ఏముందిలే, తెలంగాణలో పండుగలు నాకు తెలియని పండుగ ఏముందని అనుకుంటారు చాలా వరకు. కానీ పండుగలు వినాయక చవితి పండుగ ఎప్పుడు జరుపుకుంటారన్నాడు, శివరాత్రి పండుగను ఎప్పుడు జరుపుకుంటారని అన్నాడు. ఏ శివరాత్రి పండుగ జరుపుకుంటారు, జాగారం చేస్తారు, ఉపవాసం ఉంటారు, కానీ శివరాత్రి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు అని అంటే ఎప్పుడో ఉండే అని మళ్ళీ డౌట్ పడుతూ ఉంటారు. మాఘమాసము బహుళ చతుర్దశి రోజున మనకు శివరాత్రి పండుగను జరుపుకుంటారనే విషయము చాలామందికి తెలియదు. అంటే పలానా సమయంలో జరుపుకుంటారనే విషయం తెలుసు, కానీ ఏ తిథి రోజు అది బహుళనా మళ్ళా శుద్ధనా అనేటువంటివి కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది పండుగలకు సంబంధించి. అదేవిధంగా క్రీడలకు సంబంధించి ఓకే, ముఖ్యమైనటువంటి అంశం ఇంకా టెట్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఒక అంశం ఏంటంటే వొకాబులరీ, అదే పదజాలం. మరి ఈ పదజాలానికి సంబంధించి తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి పదజాలం మాత్రమే చూసుకోవాలన్నా, ఇంకేమైనా డిక్షనరీలు కొనుక్కొచ్చుకోవాలన్నా అంటే అవసరం లేదు. తెలంగాణ పాఠ్యాంశాల నుంచి, తెలంగాణ పాఠ్యపుస్తకాల నుంచి బయట నుంచి అడగడు అసలు, అక్కడనే దానిలో నుంచే ప్రశ్నలు అనేటువంటి వస్తాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పాఠ్యపుస్తకం వెనకాల మొత్తం అయిపోయిన తర్వాత వెనకాల అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు వాటి గురించి ఇచ్చిర్రు. అవి చదువుకుంటే సరిపోతుంది. మిగతా అవసరము లేదండి. అంటే ఇందులో భాగంగా ఏమేమి అడుగుతున్నాడు అని అంటే ముఖ్యంగా పదాలు అర్థాలకు సంబంధించి అడుగుతున్నాడు, నానా అర్థాలకు సంబంధించి అడుగుతున్నాడు, పర్యాయ పదాలకు సంబంధించి అడుగుతున్నాడు, నానా అర్థాలకు వెళ్ళి ఒక బిట్టు, పర్యాయ పదాలకు వెళ్ళి ఒక బిట్టు, ప్రకృతి వికృతులు అడుగుతున్నాడు, ఉత్పత్తి అర్థములు అడుగుతున్నాడు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకునేటువంటి పదజాలానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి పదజాలం ఉన్నది. ఇప్పుడు జిమ్మలు అని అంటాము. జిమ్మలు అంటే చేపలను జిమ్మలని అంటారు. తంతెలు, మెట్లను తంతెలు అని అంటాము. ఇప్పుడు పుడ అంటాం. పుడ అంటే ప్యాకెట్ ఉంటుంది చూసినావా, అరే కారపూడ పట్టుకరా పోరా అని అంటాం చూసినారా, ఆ ప్యాకెట్ని పుడ అని అంటాము. ఇట్లాంటి పదాలు ఏమైనా ఒకసారి టెట్లో అడిగిండు. అర్ర అంటే ఏందని అన్నాడు, గదిని అర్ర అంటాం. ఇప్పుడు మనము పైకప్పును మిద్దె అని అంటాం. ఇట్లాంటి పదాల మీద ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క సార్ ఒక్క నిమిషము, ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో సతీష్ గారు చెప్పండి. హలో చెప్పండి సార్. నమస్కారం సార్, నా పేరు పల్లె సతీష్, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్తే అండి, చెప్పండి. ఈ టెట్ లో తెలుగు ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలంగాణ సాహిత్యము, తెలంగాణ సంస్కృతి అని ఉన్నది. ఇప్పుడు తెలంగాణ సాహిత్యానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సంస్కృతి అనేది ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దాని గురించి కొంచెం వివరణ ఇవ్వండి సార్. ఓకే అండి. రైట్ సతీష్, ఇంతకుముందే తెలంగాణ సాహిత్యము సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలను చెప్పడం జరిగింది. అయినా కానీ మళ్ళీ ఒకసారి మీరు అడిగారు కాబట్టి చెప్తాను. సాహిత్యానికి సంబంధించి 6, 7, 8, 9, 10 తరగతులలో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలను చదవాలి. సంస్కృతికి సంబంధించి 3, 4, 5 తరగతులలో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలను చదవాలి. అంటే సంస్కృతి అని అంటే కళలు, కళాకారులు, పండుగలు, అదేవిధంగా క్రీడలు, పాటలు, ఇది సంస్కృతి కల్చర్. సాహిత్యము అని అంటే కవులు, కాలాలు, బిరుదులు, అదేవిధంగా వాళ్ళ యొక్క రచనలు, పాఠ్యాంశం యొక్క నేపథ్యము, అదేవిధంగా ఇతివృత్తము, అదేవిధంగా ప్రక్రియలు, శతకాలు అనేటువంటిది సాహిత్యం కిందకి వస్తుంది. కాబట్టి ఆ సాహిత్యాన్ని ఒక 3 చాప్టర్లు, సంస్కృతి అనేటువంటి 3 చాప్టర్లు చేసుకొని మనం సాహిత్యం ఏమో 6, 7, 8, 9 తరగతులకు సంబంధించి చూసుకోవాలి. తర్వాత 3, 4, 5 తరగతులకేమో సంస్కృతి చూడాలి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్లయితే పదజాలానికి సంబంధించినటువంటి అంశంలో మన తెలంగాణ పదజాలం అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే సామెతలు, జాతీయాల దగ్గర ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ క్రింది వాణిలో సామెతను గుర్తించండి అని అంటున్నాడు, ఈ కింది వాణిలో జాతీయాన్ని గుర్తించమని అంటున్నాడు.
చాలామందికి ఈ తేడా తెలియదు. సామెత అంటే ఏంది, జాతీయం అంటే ఏంది తెలియదు. ఏమనుకుంటారంటే పొట్టిగుంటే జాతీయం, పొడుగుంటే సామెత అని అనుకుంటారు. అది కాదు అసలు. జాతీయం అని అంటే ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాలకు ఉన్నటువంటి సహజమైనటువంటి అర్థాన్ని మరుగుపరిచి వేరే అర్థంలో ప్రయోగించేటువంటి పదాలు లేదా పదబంధాలను జాతీయాలు అని అంటారు. ఇప్పుడు కాకి ముక్కుకు దొండపండు అని అన్నాము. కాకి ముక్కుకు దొండపండు అన్నప్పుడు కాకి ముక్కు అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది, దొండపండు అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది. ఈ రెండు పదాల యొక్క అర్థాలు వేరు. కానీ ఈ కాకి ముక్కుకు దొండపండు అనేటువంటి వాక్యాన్ని వేరే అర్థంలో ప్రయోగిస్తాము. ఒక అందమైనటువంటి అమ్మాయికి అందవిహీనుడైనటువంటి అబ్బాయినిచ్చి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ యొక్క జంటను చూసి ఏంద్రాయిల జంట కాకి ముక్కుకు దొండపండు లెక్కనే ఉంది అని అంటారు. అంటే కాకి ముక్కు అనేటువంటి అర్థాన్ని మరుగుపరిచిండు, దొండపండు యొక్క అర్థాన్ని మరుగుపరిచిండు, వేరే అర్థంలో ప్రయోగించరు. దట్ ఈస్ కాల్డ్ జాతీయము. అది జాతీయం. అంటే పదాలకు ఉన్నటువంటి అర్థాన్ని వేరే సందర్భంలో వేరే అర్థంలో ప్రయోగిస్తే అది జాతీయము. కాకి బలగం అని అంటారు. ఎప్పుడు కాకి బలగం అనేటువంటి జాతీయాన్ని ప్రయోగిస్తారని అంటే ఎవరైనా ఒక వ్యక్తికి ఎక్కువ చుట్టాలు ఉన్నారనుకోండి, అరే ఈ చుట్టాలు ఏందిరా కాకి బలగం లెక్కున్నారు అని అంటారు. అంటే వేరే అర్థంలో ప్రయోగించడము. ఉండకుండా అని అంటాం, సిద్ధంగా ఉండడం అనేటువంటి అర్థంలో ప్రయోగిస్తారు. ఇట్లా మరి తెలంగాణ పాఠ్యపుస్తకాలలో జాతీయము దాని యొక్క సందర్భము ఇచ్చాడు. అవి కూడా మనం చదువుకోవాలి. గ్యారెంటీ బిట్ పడుతుంది జాతీయాలకు సంబంధించి గ్యారెంటీ. ఈ కింది వానిలో జాతీయము కానిదాన్ని గుర్తించండి, సామెతను గుర్తించండి. మరి సామెత అంటే ఏంది? ఎక్కువగా వీళ్ళు వెనకడి వాళ్ళు, పూర్వకాలం వాళ్ళు, ఎక్కువగా వృద్ధులు ఈ సామెతలు వేస్తూ ఉంటారు. అనుభవంతో చెప్పేటువంటివి, నీతిని బోధిస్తూ ఉంటాయి, ఒక మెసేజ్ ఇస్తాయి. ఈ మెసేజ్ని ఇచ్చేటువంటివి ఏమైతాయంటే సామెతలు. ఏడ్చేదాని ఎడమ చేయి కింద, కుట్టేదాని కుడి చేయి కింద కూర్చోరాదని అంటారు. అత్త సొమ్ము అల్లుడు దానం అని అంటారు. ఇవన్నీ అనుభవంతో వచ్చేటువంటి వాక్యాలు కాబట్టి వీటిని సామెతలు అంటారు. వీటి మీద ప్రశ్నలు అనేవి వస్తున్నాయి, జాగ్రత్త మీరు గమనించాలి. ఇది వొకాబులరీకి సంబంధించి. తెలంగాణ పదజాలం మీద ప్రశ్నలు వస్తున్నాయి, సామెతలు జాతీయాల మీద ప్రశ్నలు వస్తున్నాయి, ముఖ్యంగా నానా అర్థాల మీద, పర్యాయ పదాల మీద వస్తూ ఉన్నాయి. ఒక్క నిమిషం సార్, కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో 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 చెప్పండి అమ్మా. హలో నమస్తే సార్, వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నా. నా పేరు రాధిక అండి. చెప్పండి రాధిక గారు. సార్ నేను 77 మార్క్స్ తోటి టెట్ క్వాలిఫై అయ్యాను సార్ 2 years బ్యాక్. ఆ తర్వాత ఎన్నిసార్లు రాసినా కూడా 77 మార్క్స్ ఇంకా ఇంక్రీజ్ రావట్లేదు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ లో ఎక్కువ పోతున్నాయి సార్. నాది మ్యాథ్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్. ఎట్లా స్కోర్ చేయాలి? నేను 100 above 120 అట్లా స్కోర్ చేయాలని ఉంది సార్. కాకపోతే అసలు మార్క్స్ పెరగట్లేవు. అంటే మీరు ఏ సబ్జెక్టులో ఇబ్బంది పడుతున్నారండి? మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సార్, ఎస్పెషల్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లో సార్ గ్రామర్ పార్ట్స్, గ్రామర్ బిట్స్ అన్ని కూడా మన టెక్స్ట్ బుక్ నుండే వస్తాయి సార్, లేకపోతే అదర్ సిలబస్ నుండి కూడా వస్తాయా? అండ్ మ్యాథ్స్ కూడా. ఓకే, దీనికి మన ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ గారు ఉన్నారు సార్, ఒక నిమిషం. హలో రాధిక గారు. సో మీరు ఇంగ్లీష్లో సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. మీరే కాదు, చాలామంది అభ్యర్థులు కూడా ఈ ఇంగ్లీష్లో సగటు మార్క్స్ అంటే 16, 18 వరకు వచ్చి ఆగుతుంటారు. ఇందాక సెషన్ బిగినింగ్లో నేను ఒక విషయాన్ని చెప్పాను. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒక సిలబస్లో మెన్షన్ చేసినటువంటి అంశాలని మాత్రమే చదువుతూ దానికి అనుబంధంగా ఉన్నటువంటి అంశాలని వదిలివేయడం ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే రూల్స్ మాత్రమే తెలుసుకుంటాం, కానీ ఆ రూల్స్కి సంబంధించినటువంటి ఎక్సెప్షన్స్ పైన ఫోకస్ చేయకపోవడం అనేది ఒక రెండవ కారణంగా చెప్తాను నేను. మూడవ కారణం వచ్చేసి సరైనటువంటి ప్రాక్టీస్ లేకపోవడం. టాపిక్ని చదువుతాం కానీ ఆ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ లేకపోవడం మూడవ కారణంగా అయితే, నాలుగవది రీడింగ్ కాంప్రహెన్షన్ పైన అలాగే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అంశాలపైన ఫోకస్ చేయలేకపోవడం అనేది నాలుగవ అంశంగా ఇక్కడ మనం పరిగణించవచ్చు. ఈ కారణాల వల్ల ఒక సగటు అభ్యర్థి ఇంగ్లీష్లో మార్కులను తక్కువగా స్కోర్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను మీకు మాత్రమే కాకుండా మీలాగా ప్రిపేర్ అయ్యేటువంటి ఇంగ్లీష్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే, ముందుగా మీరు స్కూల్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ని తరోగా చదవండి. సార్ ఎక్కడి నుండి చదవాలి సార్ అంటే,
ప్రిఫేజ్ నుండి మొదలు పెడితే చివర్లో ఉన్నటువంటి వొకాబులరీ వర్డ్స్ న్యూలీ ఇంట్రడ్యూస్ అయినటువంటి సెక్షన్ వరకు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అంశాలని జాగ్రత్తగా చదవండి. టెక్స్ట్ బుక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ యువర్ టెట్ ప్రిపరేషన్. ఉదాహరణకి మీరు ప్రిఫేస్ కనుక తీసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, టెక్స్ట్ బుక్ యొక్క క్వాలిటీస్ ఏంటి అనేటువంటిది మెథడాలజీలో మీకు చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. దాని తర్వాత వచ్చేటువంటి లెసన్స్ కనుక తీసుకున్నట్లయితే లెసన్స్లోని గ్లోసరీ కావచ్చు, అదేవిధంగా వొకాబులరీ సెక్షన్ కావచ్చు, గ్రామర్ ఎక్సర్సైజెస్ కావచ్చు, ఖచ్చితంగా దాంట్లో నుంచెళ్ళి అంటే అవే వాక్యాలు యాజ్ ఇట్ ఈస్గా రాకపోయినప్పటికీ ఆ మాదిరిగా ఉండేటువంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో కనిపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రిఫేస్, వొకాబులరీ, గ్లాసరీ, గ్రామర్ ఎక్సర్సైజెస్తో పాటుగా లెసన్ చివర్లో టెక్స్ట్ బుక్ చివర్లో ఇచ్చినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ కావచ్చు, సిసిఈ ప్యాటర్న్స్లో ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేయడం కావచ్చు, అదేవిధంగా డిస్కోర్సెస్ పైన కూడా గతంలో ప్రశ్నలు ఇచ్చారు. చివరికి టెక్స్ట్ బుక్ యొక్క పేరు గురించి కూడా ప్రశ్న రావడం మీరు గమనించవచ్చు. సార్ ఒక నిమిషం సార్, మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో 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 చెప్పండి సార్. మాకు సైకాలజీ నుంచి కొన్ని డౌట్లు ఉన్నాయి సార్. ఓకే అడగండి సార్ అడగండి సార్ ఈ సైకాలజీ నుంచి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సైకాలజీ 30 ఏ విధంగా తీసుకోవాలి, ఏమైనా ప్రిపేర్ అయినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు మొత్తం బయట ఓరల్ గా అప్లికేబుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. అలాంటి అప్లికేబుల్ క్వశ్చన్స్ కి మనం ఏ విధంగా అర్థం చేసుకుని చేయాలనేది మనకు అర్థం అయితే లేదు సార్. దాని గురించి మాకు కొద్దిగా చెప్తారా సార్? కంపల్సరీ అండి. మనకు జాన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్ ఓవర్ టు యు. రైట్ శంకర్, ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను, సైకాలజీ అనేది మనం పూర్తి సైకాలజీ కాదు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్ అనే పదాన్నే వాడతాం. శిశు వికాసము అప్లికేషన్ ఎప్పుడు కూడా ప్రశ్న నేరుగా రాదు. మీరు చాలామంది చేసే తప్పు కూడా ఇదే. ఎలా చెప్తాడు అంటే అప్లికేషన్ అంటే ఎలా ఉంటుంది, ఉదాహరణకు సిద్ధాంతం చూసాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ మనం సిద్ధాంతంలో ఏం చేస్తామంటే కాన్సెప్ట్ సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు, దాంట్లో ఉద్దీపన ఏంది, ప్రతిస్పందన ఏంది అంటారు. ఒక ప్రీవియస్ క్వశ్చన్ చెప్పి లాస్ట్ టెట్టుది నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇంటిని రోజు శుభ్రం చేసే పెద్ద కూతుర్ని తల్లి ప్రోత్సహించడంతోనే, మెచ్చుకోవడంతోనే చిన్న కూతురు కూడా రోజు ఇంటిని శుభ్రం చేస్తుంది. పై వాక్యంలో ఉన్న సిద్ధాంతాన్ని గుర్తించండి అన్నాడు. మరి ఈ ప్రశ్నలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని ముందు నువ్వు చదివినటువంటి సిద్ధాంతానికి మార్చాలి. తల్లి ఏం చేసింది, పెద్ద కూతురు రోజు ఇంటిని శుభ్రం చేస్తుంది, తల్లి వచ్చి కూతుర్ని మెచ్చుకుంది. అది గమనించిన చిన్న కూతురు ఏం చేసింది అంటే రేపటి నుంచి తాను కూడా ఇల్లు శుభ్రం చేస్తుంది. ఎవరైనా ఏం పెడతారు తెలుసా, దీనికి కార్యసాధక నిబంధన సిద్ధాంతం పెడతారు. కానీ రాంగ్ అది. అక్కడ పెద్ద కూతుర్ని పొగుడుతుంటే, మెచ్చుకుంటే పరిశీలించిన చిన్న కూతురు తాను కూడా ఇంటి పని చేయడం బండూరా యొక్క పరిశీలన అభ్యసన సిద్ధాంతం. అప్లికేషన్ ఇలానే ఉంటుంది అండి. మరొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ రెండిటికి రమాపురం అనే ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు లేదా రమాపురం అనే ఉన్నత పాఠశాలలో పిల్లలు వాలీబాల్ని చెయ్యితో కాకుండా కాలుతో తన్నుతున్నారు. సాధారణంగా ఫుట్బాల్ని మాత్రమే కాలుతో తంతారు, వాలీబాల్ని కూడా వీళ్ళు కాలుతో తంతున్నారు. మరుసటి దినం వాలీబాల్ని పరిచయం చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు వాలీబాల్ని చెయ్యితో, కాలుతో, తలతో కూడా ఆడవచ్చని పేర్కొనెను. అప్పటి నుండి ఆ పాఠశాలలో పిల్లలంతా వాలీబాల్ని కాలుతోనే తన్నుతూ ఆడుతున్నారు. పై వాక్యములో ఉన్న సిద్ధాంతాన్ని గుర్తించండి అంటాడు. సార్ వాలీబాల్కు మా సిద్ధాంతానికి సంబంధం ఏంది అని ముందు ఆ యొక్క లెంత్ ఉన్నటువంటి క్వశ్చన్ని నేను చాలా సందర్భాలు చెప్తాను, మీ భాషలోకి మార్చండి. పిల్లలకు వాలీబాల్ రూల్స్ తెలుసా? తెలియదు, ఉట్టిగానే ఆడుతున్నారు కాలుతో. తెల్లారి టీచర్ పోయిండు క్లాసుకు, వాలీబాల్ని పరిచయం చేసిండు, మీరు ఆడింది కరెక్టే అని చెప్పిండు. తెలవకుండా పనిచేయడం ప్రతిస్పందన, తరువాత ఉద్దీపన వచ్చింది కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కాబట్టి ఇచ్చినటువంటి వాక్యం నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను, టీచర్, బడి, టెక్స్ట్ బుక్, ఉపాధ్యాయుడు, విద్యార్థి, ఈ 5 చుట్టే ఎగ్జామినర్ క్వశ్చన్ తిప్పుతాడు తప్ప కుక్క ఎంత లాలాజలం ఇచ్చింది, తారండైకి యొక్క పిల్లి ఏ పిల్లి, చింపాంజీ ఏ దేశాంది ఎక్కడా ప్రశ్న అడగడు. అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మీద ప్రయోగం చేయలేవు కాబట్టి ప్రవర్తనవాదులు జంతువుల మీద చేశారు. ఆ ప్రయోగాన్ని ఎమ్మటే స్కూల్లోకి తీసుకురావాలి. బడి మధ్యాహ్నం గంట కొట్టగానే పిల్లలంతా
కిచెన్ వైపు పరుగులు తీస్తున్నారు. గంట ఉద్దీపన, పిల్లలు పరుగులు తీయడం ప్రతిస్పందన. ఎమ్మడే ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. అంతేగాని గంట కొట్టగానే లాలాజలం వచ్చిందనేది ఎక్కడ కూడా అడగాడు. అప్లికేషన్ చేస్తున్నప్పుడు 2 మార్గాలు గుర్తుపెట్టుకోండి. మీరు పెరుగుదల వికాసం నేర్చుకుంటున్నప్పుడేమో మీ ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లలు కానీ, మీ పిల్లలు కానీ, మీ అక్క పిల్లలు కానీ వాళ్ళను పోల్చుకోండి. వీడు బాల్య దశలో ఎలా ఉండేవాడు, ఉత్తర బాల్య దశలో ఎలా ఉండేవాడు, కౌమార దశలో ఎలా ఉండేవాడు, వీళ్ళుంటే మిమ్మల్నే పోల్చుకోండి. కౌమార దశలో గుర్తింపుకు ప్రాకులాడే దశ, మానవ జాతే గుర్తింపుకు ప్రాకులాడుతుంది. కౌమార దశలో ఎక్కువగా ఉంటాం కాబట్టి పోల్చుకోవడం. లెర్నింగ్ సిద్ధాంతాలు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు చేయొద్దు. దాన్ని ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటూ క్లాస్ వైపు మార్చండి. ఎగ్జామినర్ కావాల్సింది టీచర్, స్టూడెంట్, బడే, ఈ 3 చుట్టూ అడుగుతాడు తప్ప అవుట్ ఆఫ్ లో ఉన్నటువంటి సిద్ధాంతం మీద ప్రశ్న అడగడు. కాన్సెప్ట్ అవగాహన ఉంటే తప్ప అప్లికేషన్ ఆన్సర్ చేయలేము. ఈ మధ్యన ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత 30 క్వశ్చన్లలో 10 నుంచి 12 కంటే ఎక్కువ ఆన్లైన్ అప్లికేషన్ రావటం లేదు. అవి కూడా జీన్ పియాజే, ఎరిక్సన్ సిద్ధాంతాలు వీటి మీదనే అప్లికేషన్ అడుగుతున్నాడు. మిగిలినవన్నీ నేరుగానే ఆ లక్షణాలు స్వభావం మీద అడుగుతున్నాడు. ప్రామాణిక బుక్ తీసుకొని 1కి 2 సార్లు అవగాహన చేసుకుని చదవండి, తప్పకుండా స్కోర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. అంటే ఇక్కడ సిడిపి అంటే ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్న దాని ప్రకారము నేర్చుకోవడము, అన్వయింప చేసుకోవడము, అవగాహన చేసుకోవడము, ప్రాక్టీస్ చేసుకోవడం, ఈ 4 యొక్క సమాహారంగా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు రిమైనింగ్ తెలుగుకు సంబంధించినటువంటి అంశాలు, వాటికంటే ముందు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో 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 చెప్పండి. హలో సార్, ముందుగా ఇది సార్ చెట్టు పైన అవగాహన కల్పిస్తూ టీచర్ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. టీచర్ సార్ తో మాట్లాడారు సార్. చెప్పండి అమ్మా అక్షర, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే తల్లి, చెప్పండి సార్. పెడగాకి సంబంధించి ప్రెసెంట్ విద్యా ప్రమాణాలు అని ఉన్నాయి సార్. ఎస్సీఆర్టీ బుక్స్ తీసుకుంటే విద్యా ప్రమాణాలు ఉన్నాయి. బట్ మనం పెడగాకి బుక్స్ తీసుకుంటే జ్ఞానం, అవగాహన అవి ఉన్నాయి సార్. ఎగ్జామ్ లో మాత్రం విద్యా ప్రమాణాల మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. ఫస్ట్ ఇప్పుడు టెట్ లో ఇప్పుడు 2 చదువుకోవాలా, వాటిని స్కిప్ చేయొచ్చా సార్? కొంచెం క్లారిఫై చేయండి సార్. రైట్ తల్లి. ఇక్కడ ఎప్పుడైతే ఎన్సీఏ 2005 బయటకు వచ్చిందో మనకు బోధనా లక్ష్యాలు పక్కకు పోయి విద్యా ప్రమాణాలు బయటకు వచ్చాయి. మనం చదువుకున్న బీఈడి మెథడాలజీలో ఏముంటుందంటే బెంజమిన్ బ్లూ వర్గీకరణ, జ్ఞానము, అవగాహన, వినియోగము, సంశ్లేషణ, విశ్లేషణ ఉంటుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే లెర్నింగ్ నిర్మాణాత్మకవాదంగా మారిందో విద్యా ప్రమాణాలే నేర్చుకోవాలి. మెథడాలజీ బుక్లో లేకున్నా మీకు ప్రతి టెక్స్ట్ బుక్లో ఈ పుస్తకం ద్వారా సాధించవలసిన అభ్యసన ఫలితాలు, విద్యా ప్రమాణాలు అనేది ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ లో కూడా పొందుపరిచారు. విద్యా ప్రమాణాల మీదనే ప్రశ్నలు వస్తాయి. అవి ట్రెండ్ మారింది. టెక్స్ట్ బుక్ మారినాక అవి మారినాయి. విద్యా ప్రమాణాలకే ఫోకస్ చేయండి తల్లి. లక్ష్యాలు కూడా నేర్చుకోవాలి. లక్ష్యాల వర్గీకరణ ఎలా జరిగింది, జ్ఞానాత్మక రంగము, భావావేశం, మానసిక రంగం, వీటి మీద అవగాహన ఉండాలి. కానీ ఎక్కువ మాత్రం విద్యా ప్రమాణాలు. ఆ విద్యా ప్రమాణాలలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ విద్యా ప్రమాణం అంటాడు. మనం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్ స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఉన్నాయి. ఒక్క సబ్జెక్ట్ మారుతుంటాయి. ఒక్కసారి ఆ టేబుల్ తయారు చేసుకోండి, సింపుల్ గా మీరు ఆన్సర్ చేస్తారు. విద్యా ప్రమాణాలకే ఫోకస్ చేయండి తల్లి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కూడా మరొక సూచన ఏంటి అంటే ట్రెండ్ ఒకటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది సార్. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే క్వశ్చన్ పేపర్ ట్రెండ్ ఎలా ఉంది, యాజ్ వెల్ యాజ్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది, అంటే ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటేనే మనకు సక్సెస్ రేట్ పెరుగుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. సార్, తెలుగుకు సంబంధించి మనం కొంచెం ఇన్కంప్లీట్లో ఆపివేశాము. రిమైనింగ్ టాపిక్స్ చెప్పాల్సిందిగా మనవి సార్. ఓకే, ఆల్రెడీ మనం ఇప్పుడు ఇంతకుముందు పఠనావగాహనకు సంబంధించి, తెలంగాణ సాహిత్యము, సంస్కృతికి సంబంధించి, అదేవిధంగా పదజాలానికి సంబంధించినటువంటి అంశాలలో ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటివి చూడడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే చివరి టాపిక్, చాలామంది అసలు భాషాంశాలు అనేటువంటిది, వ్యాకరణాంశాలు అనేటువంటిది దీని మీద ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఇక్కడ పుస్తకాలు చదువుతున్నారు, అవన్నీ చదువుతున్నారు, కానీ భాషాంశాలు, వ్యాకరణాంశాలు, గ్రామర్ అనగానే గుర్తుకొచ్చేదంటే సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు. మరి వీటి మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని చాలా వరకు చాలా పుస్తకాలు తెచ్చుకొని చదువుతున్నారు, కానీ ఇవి బయట పుస్తకాలు అవసరం లేదు. కేవలము తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి అంశాలను చదివి అందులో ఇచ్చినటువంటి ఉదాహరణలు మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వేరే ఉదాహరణలు కూడా అడగట్లేదు. పాఠ్యపుస్తకంలో ఏదైతే ఉదాహరణ ఉందో అదే ఉదాహరణ అడుగుతున్నాడు. మరి మానవ జీవనము సుకుమారము అనే వాక్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి అని అన్నాడు పోయినసారి.
మానవ జీవనము సుకుమారం అని అన్నాడు. ఇందులో 2 అర్థాలు వచ్చే విధంగా ఈ వాక్యం ఉన్నది. మానవ జీవనము సుకుమారం అని అంటే మనిషి జీవితము సుకుమారంగా ఉన్నది అని ఒక అర్థం. మానవ అనేటువంటి పదాన్ని తీసుకొని అందులో మా నవ విడగొట్టిండు. అంటే ఈ విడగొట్టడం ద్వారా అర్థం మారైంది. మా నవజీవనము సుకుమారం అంటే మా కొత్త జీవితం సుకుమారం అనేటువంటి ఇంకొక అర్థం వచ్చింది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే శ్లేష అలంకారం. అదేవిధంగా అరటి తొక్క రాదు అని అన్నాడు. అరటి తొక్క రాదు, దీనిలో ఉన్నటువంటి అలంకారం ఏంది అని అన్నాడు, చేకానుప్రాస అలంకారము. ఇట్లా అలంకారాలకు సంబంధించి కానివ్వండి, ఛందస్సుకు సంబంధించి ఎట్లా అడుగుతున్నాడు అని అంటే గణాలను అడుగుతున్నాడు. ఇప్పుడు ద్విపద అనేటువంటి పద్యంలో ప్రతి పాదంలో ఉండేటువంటి గణాలను చెప్పండి అని అన్నాడు. 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. అదేవిధంగా తేటగీతిలో ఉన్నటువంటి 4 పాదాలలో వచ్చేటువంటి ఒక గణాలు చెప్పమన్నాడు. 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. సీసపద్యంలో ఉన్నటువంటి గణాలు 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇట్లా అడుగుతున్నాడు. మరి ఏదైనా ఒక పద్యపాదం ఇచ్చి ఆ పద్యపాదము ఏ పద్యానికి సంబంధించింది, అది ఉత్పలమాలన, చెంపకమాలన, శార్దూలమా, మత్తేబమా, ద్విపదన, కందమ, తేటగీత, ఆటవెలద, సీసమ అని అడుగుతున్నాడు. అంటే పద్యాలకు సంబంధించినటువంటి లక్షణాలు, అదేవిధంగా పద్యపాదం ఇచ్చినప్పుడు లఘుగురులను గుర్తించడము, అదేవిధంగా ఘన విభజన చేయడము. ఇంకొకటి ఏంటంటే గణాల మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏకాక్షర గణాలు అంటే ఏంటివి, 2 అక్షరాల గణాలు అంటే ఏంటి, 3 అక్షరాల గణాలు అంటే ఏంటివి, అదేవిధంగా 4 అక్షరాల గణాలు అంటే ఏంటి, సూర్యగణాలు అంటే ఏంటి, సూర్యగణాలు అంటే ఏంది, అదేవిధంగా ఇంద్రగణాలు అంటే ఏంది అడుగుతున్నాడు. ముఖ్యంగా వర్ణమాలకు సంబంధించి, ఈ వర్ణమాలకు సంబంధించి పరుషాలు, సరళాలు, వర్గయుక్కులు, వర్గాక్షరాలు, వాటి మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇంకేదనంటే ఏదైనా ఒక సంశ్లేషాక్షరం ఇచ్చి అందులో ఉన్నటువంటి వర్ణాలను గుర్తించమని అంటున్నాడు. విభక్తి ప్రత్యయాలకు సంబంధించి అడుగుతున్నాడు. అదేవిధంగా ఔపవిభక్తులకు సంబంధించి, కాలాలకు సంబంధించి, లింగాలకు సంబంధించి, అదేవిధంగా చూసినట్లయితే భాషా భాగాలలో భాగంగా ఇక్కడ క్రియకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నాడు. సమాపక క్రియ, అసమాపక క్రియ, అదేవిధంగా అవ్యయము గురించి కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి ఇందులో భాషా భాగాల్లో భాగంగా క్రియ గురించి, అవ్యయం గురించి మనము బాగా చూసుకోవాలి. ఇంకా చూసినట్లయితే వాక్యాల గురించి, వాక్యాలలో భాగంగా ఏంటంటే సామర్థ్యార్థక వాక్యం అంటే ఏంది, ఆశీర్వార్థక వాక్యం అంటే ఏంది, ప్రార్థనాధ్యార్థక వాక్యం అంటే ఏంది, అనుమత్యర్థక వాక్యం అంటే ఏంది, నిషేధార్థక వాక్యం అంటే ఏంది, ఏదైనా ఒక వాక్యం ఏంది ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి వాక్యము అడుగుతున్నాడు. డైరెక్ట్ ప్రశ్నలే వస్తున్నాయి కానీ అనువర్తనానికి సంబంధించి ఈ ప్రశ్నలు అనేటువంటివి రావట్లేవు. అంటే వ్యాకరణాంశాలకు సంబంధించి పుస్తకంలో ఏవైతే మీద ఉన్నటువంటి అంశాలు, ఉదాహరణలు చూసుకుంటే సరిపోతుంది. ఇవి 24 మార్కులు, దాంతోపాటు మెథడాలజీ 6 మార్కులు. మరి మెథడాలజీకి సంబంధించి బీఈడి పుస్తకం, డిఈడి పుస్తకం తెచ్చుకొని, తెలుగు మెథడాలజీ పుస్తకం తెచ్చుకొని చదవాలంటే అవసరం లేదండి. డైరెక్ట్గా గుర్తుపడితే కూడా మనం చేయగలుగుతున్నాము. ఎందుకనంటే ఆల్రెడీ మనం ఇక్కడ పెడగాజీకి సంబంధించినటువంటివి అవన్నింటినీ చదువుతున్నాం కాబట్టి కొంచెం కనీసమైనటువంటి అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ 6 ప్రశ్నలకు సంబంధించి దాదాపుగా 5 ప్రశ్నలు అయితే మనం డైరెక్ట్గా అయితే సమాధానం అయితే గుర్తించగలుగుతాం. ఓకే, ఇది తెలుగుకు సంబంధించి. ఈ తెలుగుకు సంబంధించి ఏ మాత్రము టెన్షన్ లేకుండా పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి అంశాలను మనం సంపూర్ణంగా చదివితే 30కి 30 మార్కులు అయితే సాధిస్తాం. అంటే మరే పుస్తకాలు ఏమి చదవకండి, తెలంగాణ పాఠ్యపుస్తకాలను నమ్ముకోండి, అందులో ఉన్నటువంటి ఉదాహరణలు నమ్ముకోండి, అందులో ఉన్నటువంటి పదజాలను నమ్ముకోండి, అందులో ఉన్నటువంటి సంస్కృతి, వాటి మీదనే మనం బాగా చదివినట్లయితే మనకు 30 మార్కులు అయితే వస్తుంది. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ తెలుగులో వాస్తవానికి చూస్తే భాషాపరమైనటువంటి అంశాలు మాత్రమే ఉంటాయనేది మనం ఇప్పటి వరకు చూసాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ చూస్తే తెలంగాణ అస్తిత్వం కూడా పాఠ్యపుస్తకాలలో చేరినాయి. కాబట్టి ఈ రెండింటిని విడివిడిగా చూడకుండా కలివిడిగా నేర్చుకుంటేనే తెలుగుకు సంబంధించినటువంటి అంశాలు మనం బెటర్గా పెర్ఫామ్ చేసేటటువంటి అవకాశం ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరొక కాలర్ అందుబాటులో ఉన్నట్లుగా కనిపిస్తుంది. హలో చెప్పండి సార్. ఒక ఇంగ్లీష్కు సంబంధించిన కొన్ని డౌట్స్ సార్ నాకు. ఓకే, అడగండి. అయితే మొన్న మన 2024 సెకండ్ టెట్ అప్పుడు కొన్ని అబ్జర్వేషన్ పేపర్ 2 సోషల్, ఓకే, బిగ్స్ అట్లాంటి సిఏవిడి అనే ఒక కొన్ని అబ్జర్వేషన్స్, అవి మెథడాలజీ క్వశ్చన్స్ లేకపోతే కంటెంట్ క్వశ్చన్స్ కొద్దిగా సతమతం అవుతున్నాం సార్ మేము. ఓకే, రైట్ అండి. దీనికి సంబంధించి మన ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ మీ డౌట్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తారు. ఓవర్ టు యు. సో
ఇంగ్లీష్ మెథడాలజీ పోటగా ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించి కూడా ఏం చదవాలి, ఎలా చదవాలి, అండ్ ఈ ఉన్నటువంటి తక్కువ సమయంలో మన ప్రిపరేషన్ ఎలా కంటిన్యూ చేయాలనే దాంతో పాటుగా మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. సో ఇంగ్లీష్ కాంటెంట్ 24 మార్క్స్, పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా కూడా కొద్ది మార్పులతో ఈక్వల్గా ఉందనే చెప్పుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ కాంటెంట్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ని 5 భాగాలుగా విభజించుకోండి. ద వెరీ ఫస్ట్ పార్ట్ ఈజ్ ఇంగ్లీష్ గ్రామర్, సెకండ్ వన్ ఇంగ్లీష్ వొకాబులరీ, థర్డ్ వన్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఫోర్త్ వన్ ఈజ్ కాంపోజిషన్ అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ పంక్చువేషన్ మార్క్స్. ఈ 5 భాగాలుగా చేసుకొని సరైనటువంటి విధంగా ప్రిపరేషన్ని మొదలు పెట్టాలి. ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే మనం ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండాలి. మౌలికమైనటువంటి అంశాలు తెలుసుకోకుండా సబ్జెక్టులోకి వెళ్ళకూడదు. ముందుగా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి మౌలికమైన అంశాలపైన ఫోకస్ చేయండి. ముఖ్యంగా సబ్జెక్ట్, వర్బ్, ప్రెడికేట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఇలాంటి అంశాలతో మొదలు పెట్టండి. దాని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని తరోగా చదవండి. దాంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కవర్ చేసిన తర్వాత మిగతా పార్ట్స్లోకి వెళ్ళండి. సో ఇంగ్లీష్ గ్రామర్లో చూసినట్లయితే ఎక్కువ ప్రశ్నలు ట్రాన్స్ఫర్మేషన్స్ పైన అడుగుతున్నారు. ట్రాన్స్ఫర్మేషన్స్లో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, వీ హ్యావ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. వీటిని ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్లు అడుగుతున్నారు. వీటికి టెక్స్ట్ బుక్స్లో ఇచ్చినటువంటి మోడల్స్తో పాటుగా ఆ టాపిక్లో పాసిబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమున్నాయో వాటిని సరైన విధంగా రూల్స్ తెలుసుకొని ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అడగబడుతున్నాయి కాబట్టి మీకు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్టాక్ రూల్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్లో వచ్చేసి మీకు టెక్స్ట్ బుక్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో మనకి స్పెసిఫిక్గా ఒక కాంపోనెంట్ ఉంటుంది ప్రతి యూనిట్లో కూడా. టెక్స్ట్ బుక్స్లో గ్రామర్ అనేటువంటి కాంపోనెంట్స్లో ఏవైతే మోడల్స్ ఉన్నాయో, ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేయండి. అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేసి వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ గ్రామర్లో మీరు మంచి మార్కులు సాధిస్తారు. లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే క్లాస్ మీరు ఎక్కడో వింటారు లేదా బుక్స్ చదువుతారు అండ్ ఎగ్జామినేషన్కి వెళ్ళినాక మాత్రం ఈ నాలెడ్జ్ని మార్క్స్ల రూపంలోకి మార్చుకోలేకపోతారు. దీనికి ప్రధానమైన కారణం ఇందాక చెప్పినట్టుగా ప్రాక్టీస్ అనేది ఒకటైతే, రూల్స్కి సంబంధించినటువంటి ఎక్సెప్షన్స్ తెలుసుకోవడం రెండవ అంశం అయితే, మూడవది ఇచ్చినటువంటి సిలబస్కి అనుబంధంగా ఉన్నటువంటి టాపిక్స్ని చదవడం మూడవ అంశం. ఈ మూడింటిని మీరు తరోగా గనక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ గ్రామర్లో మంచి మార్క్స్ని స్కోర్ చేస్తారు. రెండవ అంశం ఇందాకే చెప్పాను, వొకాబులరీకి సంబంధించి సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ టెక్స్ట్ బుక్కి కన్ఫైన్ అయి చదవండి. గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మనకి సినోనిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి అడగబడింది కాబట్టి మీరు దానికి కన్ఫైన్ అయి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. మూడవది రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించి అన్సీన్ ప్యాసేజ్ ఇస్తారు. 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇగ్నోర్ చేయడం కాకుండా వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మనకి సిలబస్లో వచ్చేసి సీక్వెన్సింగ్ ద సెంటెన్స్ ఇంటూ ఏ ప్రాపర్ పారాగ్రాఫ్ అనేటువంటి టాపిక్ కూడా ఉంది. అండ్ జంబుల్డ్ సెంటెన్స్ అంటాం, వాటిని సాల్వ్ చేయడం నేర్చుకోండి. దానిపైన కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇది మూడవ సెక్షన్ రీడింగ్ కాంప్రహెన్షన్. నాలుగవ సెక్షన్ వచ్చేసి లెటర్ రైటింగ్లో ఎక్కువగా అడగబడేటువంటి ప్రశ్నలు పర్సనల్ లెటర్స్లో అలాగే అఫీషియల్ లెటర్స్లో సాల్యుటేషన్ ఏ విధంగా ఉండాలి, బాడీ ఆఫ్ ద లెటర్లో లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, సబ్స్క్రిప్షన్ ఏ విధంగా ఉండాలి, మరియు టర్మినాలజీకి సంబంధించినటువంటి మీనింగ్ కూడా అడుగుతున్నారు. హెడ్డింగ్ అంటే ఏముంటుంది అండ్ సూపర్స్క్రిప్షన్లో ఏముంటాయి అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మీరు రూల్స్ తెలుసుకుంటే చాలా ఈజీగా మీరు దీనికి ఆన్సర్స్ చేయొచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి మరొక అంశం వచ్చేసి మనకి ప్రేసీ రైటింగ్ కూడా ఉంది. కాంపోజిషన్లో ప్రేసీ రైటింగ్ యొక్క మీనింగ్ ఏంటి, పర్పస్ ఏంటి, ప్రేసీ రైటింగ్ రాసినటువంటి ప్రాసెస్ ఏంటి, మరియు ప్రేసీకి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఇవి చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. చాలా ఈజీ టాపిక్స్ ఇవన్నీ కూడాను. అలాగే పంక్చువేషన్ మార్క్స్ సంబంధించి కూడా ఎస్పెషల్లీ క్యాపిటలైజేషన్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఈవెన్ కామా ఎలా వాడాలనే అంశాలపైన కూడా ఎగ్జామినేషన్లో ఫోకస్ చేస్తున్నారు. వీటి యొక్క రూల్స్ ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలి, ఈ రెండు తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ 5వ బిట్ అయినటువంటి పంక్చువేషన్ నుంచి కూడా మంచిగా ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే టెక్స్ట్ బుక్ ఇందాకే చెప్పాను మీకు, ఇంగ్లీష్ కాంటెంట్ అయినా ఇంగ్లీష్ మెథడాలజీకి అయినా కూడాను ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అనేది ఒక ప్రామాణికమైన పుస్తకంగా మీరు భావించాలి. అందులో టైటిల్ దగ్గర నుండి మొదలు పెడితే చివరి పేజీ వరకు ఉన్నటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి కాంపోనెంట్ని చదవండి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సంబంధించి చెప్తాను. ఒక్కో టెక్స్ట్ బుక్ క్లాస్ 1 నుండి క్లాస్ 10 వరకు ఉన్నటువంటి టైటిల్స్ పైన కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రిఫేస్ చదవండి. ఫోర్వర్డ్ లేదా ప్రిఫేస్ అని చెప్తాము. అందులో టెక్స్ట్ బుక్ యొక్క గోల్స్ ఏంటి, టెక్స్ట్ బుక్ యొక్క క్వాలిటీస్ ఏంటి, టెక్స్ట్ బుక్స్ని ఎప్పుడు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఓకే, ఖచ్చితంగా ఇది దీంట్లో స్టూడెంట్ రోల్ ఏంటి, టీచర్స్ రోల్ ఏంటి అండ్ పేరెంట్స్ రోల్ ఏంటో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రిఫేస్ చదవండి. దాని తర్వాత గ్లాసరీ, ప్రతి లెసన్ చివరిలో గ్లాసరీ ఉంటుంది. గ్లాసరీతో పాటుగా వొకాబులరీ కాంపోనెంట్,
దాంతో పాటుగా గ్రామర్ కాంపోనెంట్ ఉంటాయి. సో ఇవి ఖచ్చితంగా చదవాలి. అండ్ చివర్లో వచ్చేసి మీకు అపెండిక్స్ లో అకాడమిక్ స్టాండర్డ్స్ పైన, సిసిఈ ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానం పైన, అదేవిధంగా ప్రతి క్లాస్ వైజ్ గా డిస్కోర్సెస్ ఏ ఉన్నాయి, ఆ డిస్కోర్సెస్ కి సంబంధించినటువంటి ఇండికేటర్స్ లేదా ఫీచర్స్ ఏంటి, వీటిపైన మీరు గతంలో జరిగిన ప్రశ్నపత్రాలు గమనిస్తే 4 నుండి 5 ప్రశ్నలు అడిగారు. కాబట్టి టెక్స్ట్ బుక్ ఈజ్ వెరీ ప్రామినెంట్ ఫర్ కాంటెంట్ యాజ్ వెల్ యాజ్ గ్రామర్. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి చదవాల్సి ఉంటుంది. అన్ని టెక్స్ట్ బుక్స్ లో కూడా ఇవి కామన్ గా ఉంటాయి, కామన్ గా ఫాలో అవ్వండి. ఇక మరొక అంశానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ మెథడాలజీ 6 ప్రశ్నలు దీని నుంచి అడుగుతుంటారు. సరే, మరి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అంటే 10 ముఖ్యమైనటువంటి యూనిట్స్ అయినప్పటికీ సిలబస్ లో ఇచ్చినటువంటి 10 యూనిట్స్, అందులో కొన్ని ఖచ్చితంగా అడగబడే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు నేను చెప్తాను, వాటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మనకు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది తీసుకున్నట్లయితే అందులో స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా పైన ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. ఎక్కువగా టర్మినాలజీ పైన ప్రశ్నలు అడుగుతుంటారు. లైక్ ఇంగ్లీష్ ఇండియాలో ఎందుకు సెకండ్ లాంగ్వేజ్ అవుతుంది, అండ్ ఎందుకు గ్లోబల్ లాంగ్వేజ్ అవుతుంది, లైబ్రరీ లాంగ్వేజ్ ఎందుకంటాము, ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మెకాలెస్ మినిట్స్ గురించి కావచ్చు, అండ్ అదేవిధంగా వుడ్స్ డిస్పాచ్ గురించి కావచ్చు, గతంలో ప్రశ్నలు అడిగారు, ఇవి ఇందులో ముఖ్యమైనవి. అదేవిధంగా యూనిట్ 1 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో నుంచి నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లో లాంగ్వేజ్ ని వోకల్ ఎందుకంటాము, ఆర్బిట్రరీ ఎందుకు, సిస్టమాటిసిటీ, డిస్ప్లేస్మెంట్, అండ్ ఈవెన్ క్రియేటివిటీ, రిడండెన్సీ అంటే ఏంటి, ఇలాంటివి అప్లికేషన్ టైప్ ఆఫ్ లో అడగొచ్చు. అండ్ మీనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా యూనిట్ 1 నుంచి అడగొచ్చు. సో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో ఈ రెండింటి పైన ఫోకస్ చేయండి. అదేవిధంగా లాంగ్వేజ్ అక్విజిషన్, లాంగ్వేజ్ లెర్నింగ్ సంబంధించి ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది మీరు యూనిట్ 1 నుంచి కవర్ చేయాల్సినటువంటి అంశాలు. ఇక మరొక ఇంపార్టెంట్ యూనిట్ మెథడాలజీలో ఫొనెటిక్స్, ఖచ్చితంగా దీనిపైన ప్రశ్న అడుగుబడుతుంటుంది. ఎక్కువగా టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ఫొనెటిక్స్, వాట్ ఆర్ ఇట్స్ సబ్ ఫీల్డ్స్ లైక్ ఆర్టికులేటరీ ఫొనెటిక్స్, అకౌస్టిక్ ఫొనెటిక్స్, ఆడిటరీ ఫొనెటిక్స్, వాట్ ఈస్ ఎ ఫోనీమ్, గ్రాఫీమ్, మార్ఫీమ్, లెక్సీమ్, and what is IP and RP, and what a vowel sound is and what a consonant sound is. వీటిపైన డెఫినేషన్స్ పైన అడుగుతున్నారు. మినిమల్ పేర్స్ అంటే ఏంటి, అలోఫోన్స్ అంటే ఏంటి, సిలబిఫికేషన్ అంటే ఏంటి, అండ్ ఇంటోనేషన్ ఏంటి, ఇంటోనేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వీటిపైన ఖచ్చితంగా ప్రశ్నలు అడగబడుతున్నాయి. కాబట్టి టర్మినాలజీ పైన ఫోకస్ చేస్తూనే ఫొనెటిక్స్ లో సిలబిఫికేషన్ పైన, స్ట్రెస్ మార్క్ పైన, అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంటోనేషన్ పైన ఫోకస్ చేయండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది రెండవ టాపిక్. సార్ ఒక నిమిషం, ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో హలో, చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో హలో చెప్పండి. హలో సార్, నాకు ఒక 2 క్వైరీస్ ఉన్నాయి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి. సార్, యాక్చువల్ గా లాస్ట్ టైం నేను టెట్ రాశాను సార్, 73 మార్క్స్ స్కోర్ అయ్యాయి సార్ టెట్ లో నాకు. ఓకే సార్, సైకాలజీ చాలా బాగా ప్రిపేర్ అయ్యాను సార్. ఆల్మోస్ట్ XYZ నుంచి ఒక సిరీస్ కొన్నాను. దెన్ ఐ ప్రిపేర్డ్ వెల్ సార్. నేను ఎంత టెస్ట్ సిరీస్, ఎంత ఎగ్జామ్ రాసినా బైక్ బై వచ్చినాయి సార్. బట్ ఎగ్జామ్ కి వెళ్ళి నేను అటెంప్ట్ చేస్తే నాకు వెరీ వర్స్ట్ 8 మార్క్స్ వచ్చాయి సార్. అసలు ప్రిపేర్ అయిన ఎగ్జామ్ నుంచి ఒక క్వశ్చన్ కూడా నాకు అసలు అటెంప్ట్ రాలేదు సార్. అది కొంచెం ఏమన్నా చెప్పగలరా దీని గురించి? ఓకే అండి, మనకు ఎక్స్పర్ట్ జాన్ రెడ్డి గారు ఉన్నారు. పరశురాము, ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ లో బై వచ్చిన తర్వాత ఎగ్జామ్ లో 8 వచ్చాయి అంటున్నావు. ఇక్కడ లోపం ఎక్కడ ఉంది అంటే ప్రిపరేషన్ లో ఎక్కడా లోపం లేదు, కానీ నువ్వు ప్రశ్నను అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. ఎప్పుడు కూడా చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారు అంటే మార్కెట్లో ఉన్నటువంటి ఏదో కొన్ని బిట్టు ప్రాక్టీస్ చేసి ఇవే ఎగ్జామ్లో వస్తాయి అనుకుంటారు. ఎప్పుడు కూడా ఎవరు చెప్పింది ఎగ్జామ్లో రాదండి. ఎగ్జామినర్కు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అభ్యర్థి జ్ఞానాన్ని ఎప్పుడు పరిశీలించడు. అవగాహన జరిగిందా అంటే కాన్సెప్ట్ అవగాహన జరిగిందా, ఎంతవరకు దీన్ని అవగాహన చేసుకున్నాడు అనే అంశాన్నే ఎగ్జామినర్ పరిశీలిస్తూ ఉంటాడు. మీరు ఈ సైకాలజీలో, ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో డైరెక్ట్ బిట్టు కాకుండా కొన్ని నేను మెయిన్ ఏరియాస్ ఇంతకుముందు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ మీద మీరు అవగాహన చేసుకొని వెళ్తే ఎక్కడ కూడా నాలెడ్జ్ బట్టి పట్టొద్దు. ఎక్కడ కూడా సైకాలజీ కాదు, ఏ సబ్జెక్ట్ కూడా బట్టి పట్టొద్దు. వికాస సూత్రాలు, వికాస సిద్ధాంతాలు, అభ్యసన సిద్ధాంతాలు, వైయక్తిక భేదాలు, ఈ పెడగాజీలో కొన్ని టాపిక్స్ మీద మీరు ఖచ్చితంగా కాన్సెప్ట్ అవగాహన చేసుకొని ఉండండి. తప్పనిసరిగా మీకు వస్తుంది. ఎక్కడ కూడా మీరు కాన్సెప్ట్ అవగాహన లేకుండా ప్రాక్టీస్ చేయకండి. ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేసిన బిట్టే గుర్తుంటుంది. కాన్సెప్ట్ అర్థమైతే ఎగ్జామినర్ ఎట్లా ఇచ్చినా ఆన్సర్ చేస్తాం. కాబట్టి కొద్దిగా అవగాహనకు ఇంపార్టెంట్ ఇచ్చి ప్రయత్నం చేయండి. ఓకే అండి, నెక్స్ట్ మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీశాట్ వారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే 3 లెజెండరీ పర్సన్స్ మాకు పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ. అందులో మా సార్ ఇంగ్లీష్ సార్ ఉన్నారు, అక్కడ 4 ఉన్నారు అక్కడ. ఓకే రైట్, మీ డౌట్ ఏంటి? థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు నాకు టెట్ లో 83 మార్క్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయితే బాగుంటుంది సార్, టెట్ కే ప్రిపేర్ అవుతే బాగుంటుంది అని అడుగుదాం కాల్ చేశాను సార్. పేపర్ 1 or 2 నా
పేపర్ 2 సార్ సోషల్ మెథడాలజీ. సోషల్ అంటప్పుడు సోషల్ డిఎస్సికి టెట్కు పెద్ద డిఫరెంట్ ఏముండదు కంటెంట్ మెథడాలజీలో. టెట్లో స్కోర్ పెంచే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇప్పుడు ముందు టెట్ ఉంది కాబట్టి సోషల్ అదే బయో సైన్స్ వాళ్ళంటే ఇబ్బంది పడతారు, కానీ సోషల్ వాళ్ళకు మ్యాక్సిమం అదే కాబట్టి మీకు ఇబ్బంది లేదు. కాబట్టి సోషల్ కంటెంట్ మెథడాలజీ మంచి నేర్చుకుంటే టెట్కి యూజ్ అవుతుంది, రేపు గురుకులం పడ్డా లేదా జనరల్ డిఎస్సి పడ్డా యూజ్ అవుతుంది. కాబట్టి టెట్లోనే స్కోర్ పెంచండి, 100 ఎబో వస్తట్టు ప్రయత్నం చేయండి బాబు. రైట్, ఇంగ్లీష్లో డౌట్స్ గురించి సార్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మెథడాలజీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి చెప్పుకుంటున్నాం. ఒకటి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, అందులో మీకు చెప్పాను ఏవి ముఖ్యమైనది. రెండవది ఫొనెటిక్స్ అని చెప్పాను. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్, చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ మెథడాలజీలో. ఈ లాంగ్వేజ్ స్కిల్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే, లాంగ్వేజ్ స్కిల్స్ యొక్క క్లాసిఫికేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఏది యాక్టివ్ స్కిల్, ప్యాసివ్ స్కిల్, రికాగ్నిషన్ స్కిల్స్ కావచ్చు, ప్రొడక్టివ్ స్కిల్స్ ఏంటని అడుగుతుంటాడు. అదేవిధంగా ప్రతి స్కిల్ కి సంబంధించి లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అనేటువంటి స్కిల్స్ లో టైప్స్ ఏముంటాయి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ ఆ స్కిల్స్ యొక్క సబ్ స్కిల్స్ ఏంటి, వాటిని ఎలా డెవలప్ చేయొచ్చు క్లాస్ రూమ్లో, ఈ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ అడుగుతుంటారు. ఉదాహరణకి మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో టెట్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడగబడేటువంటి స్కిల్ ఏదంటే రీడింగ్ స్కిల్ పైన ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. సో అసలు రీడింగ్ స్కిల్ అంటే ఏంటి, రీడింగ్ స్కిల్లో రీడింగ్ ద లైన్స్ ఏంటి, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, రీడింగ్ బియాండ్ ద లైన్స్ కి మధ్య గల తేడా ఏంటి, రీడింగ్ లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్స్ ఉన్నాయి కదా, ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్, గ్రాఫిక్ రీడింగ్ అండ్ రీడింగ్ అలౌడ్ ఆర్ సప్లిమెంటరీ రీడింగ్, ఇలాంటి టైప్స్ ఆఫ్ రీడింగ్ పైన ఫోకస్ చేస్తూనే అండ్ అలాగే మీరు రీడింగ్ లో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ గురించి లైక్ సబ్ వోకలైజేషన్ కావచ్చు, రిగ్రెషన్ కావచ్చు, పువర్ ఐ స్పాన్ కావచ్చు, ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ LSRW ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ ఇందులో రీడింగ్ స్కిల్ చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి స్కిల్ దాని యొక్క సబ్ స్కిల్స్ కూడా ఐడెంటిఫై చేయగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇది మూడో టాపిక్. నాలుగో టాపిక్ వచ్చేసి అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇందులో బేసిక్ క్వశ్చన్ ఏమడుగుతుందంటే అప్రోచ్, మెథడ్, టెక్నిక్స్ కి మధ్య గల డిఫరెన్సెస్ ఏంటి అడుగుతుంటాడు. అదేవిధంగా మెథడ్స్ లో ఎక్కువగా అడగబడేటువంటి డైరెక్ట్ మెథడ్ కావచ్చు, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కావచ్చు, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ కావచ్చు, వీటిపైన ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. దీంతో పాటుగా అప్రోచెస్ లో కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ పైన, స్ట్రక్చరల్ అప్రోచ్ పైన, సిచ్యువేషనల్ అప్రోచ్ పైన అండ్ కన్స్ట్రక్టివిజం పైన కూడా రీసెంట్ టెట్ అండ్ డిఎస్సిలో ప్రశ్నలు అడిగారు, మీరు గమనించవచ్చు. అట్లాగే టెక్నిక్స్ లో వచ్చేసి ముఖ్యంగా రెమేడియల్ టీచింగ్ పైన, మైక్రో టీచింగ్ పైన ప్రశ్నలు అడగబడుతున్నాయి. వీటి యొక్క పర్పస్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, వీటి యొక్క ఫీచర్స్ ఏంటి అనే అంశాలపైన ఫోకస్ చేస్తూ నాలుగవ టాపిక్ ముఖ్యమైన నేర్చుకోండి. అండ్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి టీచింగ్ ఆఫ్ వొకాబులరీ అండ్ స్ట్రక్చర్స్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి వొకాబులరీని మరియు స్ట్రక్చర్స్ ని కాబోయేటువంటి ఒక టీచర్ గా నువ్వు ఎలా టీచ్ చేస్తావు. కాబట్టి ఈ టెక్నిక్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. ఇందులో ఇండక్టివ్ మెథడ్ పైన, డిడక్టివ్ మెథడ్ పైన అండ్ గ్రామర్ కి సంబంధించి ప్రిస్క్రిప్టివ్ ఆర్ డిస్క్రిప్టివ్ గ్రామర్, ఫార్మల్, ఫంక్షనల్ గ్రామర్, ఈ అంశాలపైన మనకి ప్రశ్నలు ఎక్కువగా అడగబడుతున్నాయి. ఇక మెథడాలజీలో మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఎవాల్యుయేషన్ పైన క్వశ్చన్ అడుగుతాడు. సో ఎవాల్యుయేషన్ లో మనకి చూసినప్పుడు టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కావచ్చు, ఎవాల్యుయేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ కావచ్చు, అండ్ ఒక టెస్ట్ లో ఉన్నటువంటి టైప్స్ కావచ్చు, అచీవ్మెంట్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్, ప్లేస్మెంట్ టెస్ట్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఈ టైప్స్ పైన మీరు గత టెట్ లో చూసినట్లయితే ప్రశ్నలు అడగబడినాయి. అలాగే ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ పైన కూడా అడుగుతుంటారు. వాట్ ఈస్ వ్యాలిడిటీ అండ్ వాట్ ఈస్ రిలయబిలిటీ, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్, ఈ అంశాలపైన ఫోకస్ చేస్తూనే సిసిఈ ఎలా క్యారీ అవుట్ చేయాలి క్లాస్ రూమ్ లో, దీనిపైన ఫోకస్ చేయండి. అండ్ ఇవి రీసెంట్ టెట్ లో మెథడాలజీ నుంచి వెళ్ళి ఎక్కువగా అడగబడేటువంటి ఏరియాస్. కాబట్టి నాలెడ్జ్ పెంచుకోవడం, దాన్ని ప్రాపర్గా అప్లై చేయడం, వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ద్వారా ఇంగ్లీష్ మెథడాలజీలో మీరు 6కి 6 మార్కులని సాధించవచ్చు. సో ఇది పాటిస్తూ ఇంగ్లీష్లో మంచి స్కోర్ సాధిస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, ఇప్పుడు ఇంగ్లీషు గురించి చూడడం జరిగింది. ఇంగ్లీషు, తెలుగు దాదాపుగా సేమ్ సబ్జెక్ట్. అంటే ఇక్కడ అంశాలు, టాపిక్స్ అనేటువంటివి ఒకే విధంగా ఉన్నాయి. వొకాబులరీ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉన్నది. ఇంకొకటి ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది అపరిచిత గద్యభాగం అనేటువంటిది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. కాబట్టి అదేవిధంగా పాఠ్యపుస్తకాల యొక్క పేర్లు గత టెట్లో అడిగాడు. 9వ తరగతి 10వ తరగతి పాఠ్యపుస్తకాలను ఏమంటారు అని అన్నాడు. సింగిడి అంటారు. ఈ పాఠ్యపుస్తకాల పేరు 3వ తరగతి జాబిలి, జాబిలి 3, 4వ తరగతి జాబిలి 4, 5వ తరగతి జాబిలి 5,
6వ తరగతి నవవసంతము 1, 2 ఇప్పుడు ఇట్లా మనము చెప్పుకుంటాం. కాబట్టి దాదాపుగా ఇంగ్లీషు తెలుగు అనేటువంటిది సేమ్ సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి సేమ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కంపారిజన్ చేసుకొని చదివితే మీరు తప్పనిసరిగా 60 మార్కులు అనేటువంటి సాధిస్తారు. దాంతోపాటు సైకాలజీ 30 మార్కులు. అంటే ఒకవేళ క్వాలిఫై కావాలి అని అనుకుంటే మాత్రము అందరు అభ్యర్థులకు ఓసీ అభ్యర్థులకైనా బీసీ అభ్యర్థులకైనా ఎస్సీ అభ్యర్థులకైనా 90 మార్కులు ఇక్కడ ఉన్నాయి. 90తో పాటు 30 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సార్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు సార్ గురించి జాన్ రెడ్డి గారు పరిచయం చేస్తారు. ఓకే అండి, ఇప్పటి వరకు మీరు సిడిపి అదేవిధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ చూశారు. అదేవిధంగా పేపర్ 1లో ఈవీఎస్, పేపర్ 2 వాళ్ళకైతే ఫిజికల్ సైన్స్లో మంచి ఫ్యాకల్టీ మనకు డాక్టర్ ఆది సత్యనారాయణ గారు మన పక్కనే ఉన్నారు. చాలా మంది అభ్యర్థులు సార్ని యాంకర్ అనుకుంటున్నారు. సార్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు తెలుగు అకాడమీలో కూడా అనేక పుస్తకాలు రూపొందించారు. మరి ముఖ్యంగా ఈవీఎస్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, ఎంతవరకు చూసుకోవాలి, ఏ క్లాస్ వరకు, అదేవిధంగా ముఖ్యంగా పేపర్ 2లో బయోసైన్స్ వాళ్ళు బాగా ఇబ్బంది పడేది ఫిజికల్ సైన్స్ కూడా, దానికి ఎలాంటి ట్రిక్స్ పాటించాలి తక్కువ సమయంలో అనేది సార్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే అండి. సరే, చాలా కాలంగా వర్క్ చేస్తున్నాం కాబట్టి టీసెట్లో పెద్దగా పరిచయం అయితే అవసరం లేదనుకుంటున్నాను నేను. బట్ నా పేరు సత్యనారాయణ. ఈ ఈవీఎస్లో కానివ్వండి, జనరల్ సైన్స్లో కానివ్వండి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాల్లో టీశాట్ నుంచి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈరోజు కార్యక్రమం మరింత స్పెషాలిటీ ఏంటంటే ఒకటే ప్రోగ్రాం ద్వారా సుమారుగా 120 మార్కుల వెయిటేజ్కి సంబంధించినటువంటి ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం అనేది ఒక పెద్ద సాహసం అని అనుకోవాలి. దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైం కేటాయించడం కూడా టీశాట్ వారు మనకి ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా, ఇది అభ్యర్థుల విషయంలో కావచ్చు, ఫ్యాకల్టీల విషయంలో కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాంగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు వచ్చినటువంటి డౌట్స్ ద్వారా నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పేపర్ సెట్టింగ్స్ విషయంలోనే ఇక్కడ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నట్లుగా నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే గతంలో అంటే కొంతకాలం క్రితము విద్యార్థి కేంద్రీకృత విద్య కంటే ముందు ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య అనేది ఉండేది. అంటే గురువు ద్వారా పిల్లలకు సంక్రమిస్తూ ఉన్నటువంటి ధోరణులు. సరే, తరం మారుతున్నటువంటి క్రమంలో అది విద్యార్థి కేంద్రీకృత అభ్యాసనకు మారినటువంటి పరిస్థితులు. ప్రస్తుతము ఈ ట్రెండ్ కూడా మారి ఈ నాలెడ్జ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్గా మారింది. అంటే జ్ఞాన ఆధారిత విద్య అని చెప్పేసి అంటాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇదే ఓరియంటేషన్లో ఉన్నాయి. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యార్థి కావచ్చు, లేదా ఇక్కడ మనకు పిల్లవాన్ని అర్థం చేసుకునేటటువంటి సందర్భంలో ఈ టెక్స్ట్ బుక్స్ అనేటటువంటివి లెర్నింగ్ బై డూయింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఆధారంగా వస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఈ డిఫరెన్స్ అనేది మనకు మ్యాథమెటిక్స్ విషయంలోనూ సైన్స్ విషయంలోనూ రెండిట్లలో ఎక్కువగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా టెట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒక పవిత్రమైనటువంటి పుస్తకాలుగా, గ్రంథాలుగా భావించబడేవి ఏంటివి అంటే మన అకాడమీ బుక్స్గానే మనం భావిస్తాం. మరి ఈ అకాడమీ పుస్తకాలలో ఏముంటుంది అంటే ఒక విషయాన్ని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటుగా ఫలానా కృత్యాన్ని చేసినప్పుడు ఏం జరుగుతుందో ఊహించండి అనే కోణంలో అక్కడ దాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలివేయడం జరుగుతుంది. అంటే పూర్తి జ్ఞానాన్ని అక్కడ మనకు అందించే ప్రయత్నం జరగట్లేదు. మరి దీని పర్యవసానం ఏంటి అంటే అదే పుస్తకాన్ని ప్రిపేర్ అవుతున్నటువంటి టెట్ ఆస్పిరెంట్స్ కావచ్చు, డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, అక్కడ ఒక లింక్ అనేది తెగిపోతూ ఉంది. అంటే విషయం నేర్చుకుంటున్నాడు, బట్ దాని యొక్క కన్సీక్వెన్సెస్, పర్యవసానాల విషయానికి వచ్చేసరికి క్లారిటీ రావట్లేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ పడుతూ ఉన్నాయి. కాబట్టి ఎంత అద్భుతంగా ప్రిపేర్ అయినా కూడా 78, 89, 90 ఇక్కడ వరకు వచ్చి ఆగుతున్నారు. కానీ సెంచరీ కొడదామనేసరికల్లా కొంచెం గ్యాప్ అనేది పడుతూ ఉంది అక్కడ. మరి ఇలాంటి సందర్భంలో ఈ టెక్స్ట్ బుక్స్ చదివేటటువంటి ఆస్పిరెంట్స్ నిజంగా మరి ఆ యాక్టివిటీని చేయడం ద్వారా నేర్చుకునేటటువంటి అవకాశం ఉందంటే లెస్ స్కోప్ ఉంది. పూర్తిగా చెప్పాలంటే అసలు లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడిన దానికి మరియు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటటువంటి ఆ డేట్కి మధ్య లెస్ టైం ఉంది. కాబట్టి ఈ గ్యాప్ అనేది కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ కోణంలో చూస్తే ప్రీవియస్ పాఠ్యపుస్తకాలతో పాటుగా నూతన పాఠ్యపుస్తకాలను కూడా చదవాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. ఎందుకంటే ప్రీవియస్ పాఠ్యపుస్తకాలలోనేమో కంటెంట్ని పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేస్తే ప్రస్తుతము మనము విద్యార్థి కేంద్రీకృత విద్య నుంచి జ్ఞాన కేంద్రీకృత విద్య, జ్ఞాన ఆధారిత విద్యకు మారాం. కాబట్టి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది అక్కడ మనము ప్రమోట్ చేస్తూ ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇలాగే డిజైన్ అయ్యాయి. కాబట్టి మరి ఆ కోణంలోనే మ్యాథమెటిక్స్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు, మనకి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ అనేది చేపడుతూ ఉంది, వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక మరొక ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే ఆస్పిరెంట్స్ అంతా దీని ఒక
అర్హత పరీక్ష మాదిరిగానే చూస్తూ ఉన్నారు. కానీ ఇది పూర్తి స్థాయిలో డిఎస్సి కంటే ముందు ఒక మెట్టుగా దీన్ని భావించట్లేరు. అంటే మరో రకంగా చెప్పాలి అంటే టెట్ వేరు డిఎస్సి వేరు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ నడుస్తోంది. కానీ ఈ రెండింటినీ కోఆర్డినేషన్ కనుక చేసుకోగలిగితే టెట్లో బెటర్ మార్క్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ డిఎస్సిలో కూడా బెటర్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే డిఎస్సిలో మార్కులతో పాటుగా టెట్ వెయిటేజ్ ప్రతి 7.5 మార్కులకు గాను టెట్లో, డిఎస్సిలో 1 మార్కు వెయిటేజ్ అనేది వస్తూ ఉంది. కాబట్టి మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఒక్క మార్కు కూడా ఈజీగా వదిలివేయబడేటటువంటి మార్కు కాదు టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక రకంగా డిఎస్సిలో మీ యొక్క ర్యాంకును కానివ్వండి, ఉద్యోగాన్ని సాధించేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేసేటటువంటి బేస్ మనకు టెట్లోనే పడాల్సి వస్తుంది. సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టడీ మనకి ఇక్కడ ఓకే పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, మనకు అక్కడ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేమో పేపర్ 1లో ఇస్తూ ఉన్నారు, సైన్స్ అని చెప్పేసి అనేమో పేపర్ 2లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. మరి దీంట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే 1 to 5th క్లాసెస్ విషయానికి వచ్చేసరికల్లా పరిసరాల విజ్ఞానము అంటున్నాం. అంటే పిల్లవాడికి 1వ తరగతికి రావడానికి ముందరే పరిసరాలలో ఏమేం జరుగుతున్నాయనేటటువంటి విషయాల మీద కొంత అవగాహన ఉంది. కాబట్టి ఆ నాలెడ్జ్ని కొంచెం ఎన్హాన్స్ చేసే ప్రయత్నం చేస్తారు 1 to 5th క్లాసెస్లలో. ముఖ్యంగా చెప్పాలంటే ఈవీఎస్ అనేది 3rd నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. 3rd, 4th, 5thలలో పరిసరాల విజ్ఞానము, పరిసరాలలో ఏం జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి అవగాహన పొందడమేమో ఈ స్థితిలో మనము విద్యార్థికి అందజేస్తూ ఉంటే, ఇక హయ్యర్ క్లాసెస్ విషయానికి వచ్చేసరికల్లా ప్రకృతిలో జరిగేటటువంటి ఈ దృగ్విషయాల వెనకాల ఉన్నటువంటి బేసిక్ రీజన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేదేమో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయితే, ఎలా జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసేది మనకు జనరల్ సైన్స్ లేదా ఫిజికల్ సైన్స్ కావచ్చు, అదేవిధంగా కెమికల్ సైన్స్ కావచ్చు, అదేవిధంగా బయోలాజికల్ సైన్సెస్, ఇవన్నీ కూడా ఇదే రేషనల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే డిఫికల్టీ లెవెల్స్ పెరిగాయి కాబట్టి ఆ కోణంలో వీటిని మనం చూస్తాం. పేపర్ 1కి సంబంధించినటువంటి ఈవీఎస్ని 5th క్లాస్ వరకు ఉన్నటువంటి కాంటెంట్స్ని మనము కొంత లెవెల్ దాటించి 10th క్లాస్ లెవెల్ వరకు, అంటే ఉన్నటువంటి టాపిక్స్ని యాజ్ టీజ్గా 10th క్లాస్ లెవెల్ వరకు చదవడము, లేదా వీటితో లింక్ ఉన్నటువంటి టాపిక్స్ని 10th క్లాస్ స్టాండర్డ్ వరకు, డిఫికల్టీ లెవెల్ వరకు చదవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నీ కూడా నాలెడ్జ్ సెంట్రిక్ యాక్టివిటీస్ బేస్ చేసుకునే ఉన్నాయి. కాబట్టి కొంత కష్టమైతే తప్పదు, బట్ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటేనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక పేపర్ 2 విషయానికి వచ్చేసరికల్లా సైన్స్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు, పేపర్ 2 అనేది ప్యూర్లీ మెంట్ ఫర్ 6th to 8th క్లాస్ బోధించేటటువంటి ఉపాధ్యాయులకు ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్గా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ పాఠ్యాంశాలను, అదేవిధంగా వీటితో లింక్ ఉన్నటువంటి పాఠ్యాంశాలను సీనియర్ సెకండరీ లెవెల్ అన్నారు, అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు పెంచుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి 1 by 1 ఇక్కడ సిలబస్ ఓరియంటేషన్ని గనక మనం గమనిస్తే, ఈ సిలబస్ కంటే ముందు మనం ఒక మాట చెప్పుకోవాలి. ఏంటి అంటే చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సార్ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, వేటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఏవి చదువుకుంటే ఈజీగా మేము క్వాలిఫై కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈజీగా అనే మాట వచ్చిందంటే మీరు కాంప్రమైజ్ అవుతున్నట్లు లెక్క. కాంప్రమైజ్ అయ్యారంటే మార్కులు వదులుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఏదైతే ఇంపార్టెంటో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, కానీ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటివే ఇంపార్టెంట్ అని కాదు. మిగిలినటువంటి వాటిని ఏం చేయాలంటే వాటికి సంబంధించినటువంటి సాధారణ కనీస అవగాహనను కూడా కలిగి ఉండాల్సి వస్తుంది. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే వెయిటేజ్ కనుక మారి మనం చదవనటువంటి క్వశ్చన్స్ కనుక ఏమైనా క్వశ్చన్ పేపర్లో వచ్చినట్లయితే వాటిని కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వెయిటేజ్ ప్రకారమే పోయామనుకోండి, అక్కడ మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మార్కుల్ని కూడా మనం కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మై ఫ్యామిలీ అనేటటువంటి ఈ టాపిక్లో పెద్దగా మనకు క్వశ్చన్స్ వచ్చినట్లుగా కనిపించట్లేదు వర్క్ అండ్ ప్లేకి సంబంధించి. మరి వీటిలలో ఏమొస్తుంది అంటే వంశ వృక్షాలకు సంబంధించి మై ఫ్యామిలీలో అనేది ఉంటుంది. అదేవిధంగా న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి అంశాలన్నీ మనకి ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ కుటుంబము చింతలు లేని కుటుంబం అనేటటువంటి కోణంలో కూడా క్వశ్చన్స్ పడతాయి. ఇప్పటివరకు రాలేదు అంత మాత్రం చేత ఈసారి రాదు అని కాదు, బట్ లెస్ ప్రయారిటీ ఉంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని బోల్తా కొట్టించాలి అంటే ఒక లూజ్ బాల్ వేసినట్లుగా ఈ టాపిక్ నుంచి కనుక క్వశ్చన్ వచ్చిందనుకోండి మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక సెకండ్ టాపిక్ వర్క్ అండ్ ప్లే విషయానికి వచ్చేసరికల్లా వివిధ రకాలైనటువంటి వృత్తుల గురించి, అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ గురించి, మరియు మనము రెగ్యులర్గా ఆడుతున్నటువంటి ఆటలు, ఇది స్థానికంగా ఆడే ఆటలు కావచ్చు, జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటలు, వాటిలలో ఉండేటటువంటి నియమాలను ఎందుకు పొందుపరచాల్సి వచ్చింది,
నియమాలు పొందుపరచడం వల్ల వచ్చేటటువంటి లాభాలేంటి, మోరోవర్ వీటిని నేర్చుకోవడంతో పాటుగా అప్లికేషన్ సెంట్రిక్గా వీటిని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. అంటే క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి అనుగుణంగా వీటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఎలా ప్రజెంట్ చేస్తారో క్వశ్చన్స్ని కూడా చూడాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్ విషయానికి వచ్చేసరికల్లా మనకు పాట్స్ అండ్ ఎనిమల్స్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అనేటటువంటి టాపిక్గా మనకు కనిపిస్తుంది. పరిసరాలలో ఉన్నటువంటి వృక్షాలకు సంబంధించి కావచ్చు, జంతువులకు సంబంధించి కావచ్చు, ఉమ్మడిగా ఉండేటటువంటి లక్షణాలు, ప్రత్యేకంగా ఉండేటటువంటి లక్షణాలు, దాంట్లోనే చూడండి వెడల్పుగా ఉండేటటువంటి ఆకులు కలిగినటువంటి మొక్కలేంటి, అదేవిధంగా పూలను మాత్రమే కలిగి ఉండేటటువంటి మొక్కలేంటి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ పర్సెప్షన్లోనే మనకు క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి దాఖలాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మొక్కలకు సంబంధించి చూస్తే కిరణజన్య సంయోగ క్రియ, ఇలా రకరకాలైనటువంటి వ్యవస్థ ప్రక్రియలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనల్ని అడిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక దీని తర్వాత మరొకటి చూస్తే మన ఆహారం అనేటటువంటి పేరుతోటి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా వీటిని ఎలా స్టోర్ చేయాలి, నిల్వ చేసేటటువంటి విధానాలేంటి, కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను ధాన్యాలుగా నిల్వ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పదార్థాలను పచ్చళ్ళుగాను, అదేవిధంగా వాటిని ఎండబెట్టినటువంటి రూపాలలోనూ వాటిని నిల్వ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తాం. మరి వీటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ప్రక్రియలు, వీటికి సంబంధించి కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇక మరొక టాపిక్గా మనకు షెల్టర్, నివాసము, ఈ ఆవాసం యొక్క ప్రాధాన్యత ఏంటి, అదేవిధంగా మన పరిసరాల్లో ఉన్నటువంటి నివాసాలు ఏ రకంగా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటి, అదేవిధంగా రకరకాల జంతువులకు సంబంధించినటువంటి ఆవాసాలు, నివాసాల మీద కూడా మనము క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. దీనితో పాటుగా గాలి అనేటటువంటి పాఠ్యాంశాన్ని కనుక చూస్తే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా గాలిలో ఏ ఏ రకాలైనటువంటి అనుఘటకాలు ఉండేటటువంటి అవకాశం ఉంది, రకరకాల వాయువుల మిశ్రమంగా మనం గాలిని పేర్కొంటూ ఉన్నటువంటి సందర్భాల్లో వాటికి సంబంధించినటువంటి ప్రపోర్షనేట్ మీద కూడా మనకు క్వశ్చన్ పడేందుకు అవకాశం ఉంది. అంటే ఏ అనుఘటకము ఎంత పరిమాణంలో ఉంది అనేటటువంటి కోణాన్ని కూడా ఇక్కడ మనము సాధారణంగా అధ్యయనం చేసుకొని ఒక్కొక్కసారి వీటిని ఆరోహణ క్రమంలోనో లేదా అవరోహణ క్రమంలో కూడా వాటిని అమర్చండి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, మీకు బాగా తెలిసింది ఎగ్జామ్లో రాకపోతుండొచ్చు, ఏదైతే మీరు తక్కువ ఫోకస్ చేస్తారో అదే ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ పేపర్లో అపియర్ అయ్యేందుకు అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్స్ని కనుక మనం చూస్తే ఎనర్జీకి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఫ్యూచర్ ఎనర్జీస్ అనేటటువంటి 3 పేర్లను తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే దీన్ని అప్లికేషన్ ఓరియంటేషన్లో చూడాల్సి వస్తుంది. మోరోవర్ పరీక్ష పత్రాలలో ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కొత్త ట్రెండ్స్ ఏంటి అంటే స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు. అంటే సరే ఒక 2 వాక్యాలనిచ్చి వీటిలలో ఏది సరి అయినది కానిది అనేటటువంటి కోణంలో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. మోరోవర్ ఇక్కడ స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్తో పాటుగా అసర్షన్, రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ రకాలైనటువంటి క్వశ్చన్స్ ఏ ఏరియాలో పడే అవకాశం ఉందో కనుక మనం ముందే ఒక అవగాహనకు వచ్చినట్లయితే వాటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఒక 2 విభిన్నమైనటువంటి అంశాల మధ్య సారూప్యతలు గనక ఉన్నట్లయితే దాన్ని స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్గా అడిగేందుకు అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం జరిగినటువంటి టెట్ విషయంలోకి వచ్చేసరికల్లా ఇదే ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఇక్కడ సూర్యశక్తి కావచ్చు, పవనశక్తి కావచ్చు, బయోశక్తి, బయోమాస్ అంటాం కదా, జీవశక్తి అని చెప్పేసి ఈ 3 పునరుత్పాదకం కాని శక్తి వనరులు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే బొగ్గు, సహజ వాయువు, చమురు, ఇవి 3 కూడా పునరుత్పాదకం కాని శక్తి వనరులు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో 2వ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కింద ఆప్షన్స్ ఏమిచ్చాడు, స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది, స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనది, అదేవిధంగా స్టేట్మెంట్ 1 మరియు 2 సరైనవి, స్టేట్మెంట్ 1 మరియు 2 ఏవి సరికావు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్ పడడం జరిగింది. ఇక్కడ 2 స్టేట్మెంట్లలో పునరుత్పాదకం కానీ అనే పాయింట్ని స్ట్రెస్ చేయడం జరిగింది. సో ఇలాంటప్పుడు కామన్ థింగ్స్ ఏమున్నాయి, స్పెసిఫిక్ ఏరియాస్ ఏమున్నాయి, వీటిని ఐడెంటిఫై చేసుకోగలిగితే వీటిని మనము ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంది. సూర్యశక్తి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది కాబట్టి దీన్ని మనం పునరుత్పాదకం చెందేటటువంటి శక్తి వనరుగా చెప్తాం, లేదా పునరుద్ధరించదగినటువంటి శక్తి వనరుగా చెప్తాం. ఆల్టర్నేట్ పదజాలాలు కూడా చాలా ఇంపార్టెంట్. సార్ 1 to 5th n ఎందుకంటే ఇది పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కాదు, యాస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి డిఫికల్టీ లెవెల్స్ అనేవి అధికంగా ఇస్తున్నటువంటి పరిస్థితులు. ఇక బొగ్గు, సహజ వాయువు, చమురు విషయానికి వచ్చేసరికల్లా ఇవి పునరుత్పాదకం కావు. ఎందుకు కావు సార్, ఆల్రెడీ
భూగర్భంలో జరుగుతూనే ఉన్నాయి కదంటే ఎప్పుడైతే సాధారణ మానవ ప్రయత్నాలతోటి సమీప కాలంలో ఇమీడియట్గా ఏర్పడేటటువంటి అవకాశాలు లేకపోతే వాటిని మనం పునరుత్పాదకం కాని ఇంధన వనరులు అంటాం. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్ 2 అనేది మనకు ఇక్కడ కరెక్ట్ సమాధానం అవుతుంది. ఎందుకంటే బొగ్గు మిలియన్ల సంవత్సరాలుగా వృక్ష సంపద భూమి యొక్క లోపల పొరలలో ఉన్నప్పుడు వాటి మీద కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా అదేవిధంగా సూక్ష్మజీవుల యొక్క జీవక్రియల వల్ల ఏర్పడే అవకాశం ఉంది. మిలియన్ల సంవత్సరాల తర్వాతనే ఈ రోజునున్నటువంటి వృక్షాలు ఆ విధంగా మార్పు చెందుతాయి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇంత కీన్ అబ్జర్వేషన్ నుండి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక మిగిలిన వాటిని కనుక మనం గమనిస్తే అవర్ బాడీకి సంబంధించి అంటే ఇది 1 to 5th క్లాసెసే కాబట్టి మనకు ఓకే అవర్ బాడీకి సంబంధించి అంటే సహజంగా మన శరీరం పట్ల మనము ఏ రకమైనటువంటి శుభ్రతను పాటించాలి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధమైనటువంటి మెలకువలు పాటించాలి, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్సే మనకు ఎక్కువగా ఉన్నాయి. మజిల్స్ ఏంటి, వాటి యొక్క విధులు ఏంటి, అదేవిధంగా చూస్తే సెన్స్ ఆర్గాన్స్ జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి, వీటికి సంబంధించి. ఇక మరొకటి మ్యాపింగ్ అనేటటువంటిది అంటే పఠన నైపుణ్యాలకు సంబంధించి ఇంత క్రితమే మనకు మిగిలిన ఫ్యాకల్టీ మెంబర్స్ చెప్పినట్లుగా విద్యా ప్రమాణాలు అనేటటువంటివి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నప్పుడు మ్యాపింగ్ అనేటటువంటి దాని విషయంలో కూడా మనకు కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. అంటే ఒక పటంలో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి యొక్క ప్రాథమికమైనటువంటి ధర్మాలేంటి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ని ఫేస్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత చూస్తే మనకు ఓకే ఇక్కడ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మతాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా క్వశ్చన్స్ పడుతూ ఉన్నాయి. చరిత్ర కోణంలో అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం విషయంలో మనము ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. అప్ టు 10th క్లాస్ లెవెల్ అన్నాం కాబట్టి అక్కడ కూడా మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీటిని అధ్యయనం చేయాల్సి వస్తుంది. దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ టాపిక్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవర్ కంట్రీ అంటే భారతదేశానికి సంబంధించి దీన్ని జాగ్రాఫికల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్గా చూడవచ్చు. దీని తర్వాత అవర్ స్టేట్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు వెరీ క్రూషియల్గా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ సంస్థలు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రైమరీ క్లాసెస్లలో పౌరులకు సేవ చేసేటటువంటి ఉద్దేశంతో గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలలో ఏ విధమైనటువంటి ప్రభుత్వ సంస్థలు పౌరులకు సేవ చేసేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డాయి, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. మరి ఇవి ఏ స్థాయిలోకి చేయాలి అంటే ఏ స్థాయిలో అధ్యయనం చేయాలి అంటే లింక్డ్ టాపిక్స్ను కూడా మనము చదవమంటున్నారు కాబట్టి నోటిఫికేషన్లు అది క్లియర్గా మెన్షన్ చేశారు. దట్ మీన్స్ అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు వీటిని మనము మన యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరొక ఏమంటారు డౌట్ఫుల్గా ఉండేటటువంటి డైలమాని సృష్టించేటటువంటి ఏరియాగా మనకు మెథడాలజీ అనేది కనిపిస్తూ ఉందండి. మనం గత వీడియోలో కూడా చాలా సందర్భాలలో చెప్పాము. ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది, సైన్స్ వాళ్ళకు సైన్స్ మెథడాలజీ అనేది ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళు అయితే మీ ప్రైమరీ మెథడాలజీ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో చదువుకుంటూ ఈ మ్యాథ్స్ మెథడాలజీతో పాటు సైన్స్ మెథడాలజీతో లింక్ ఉన్నటువంటి సారూప్యత ఉన్నటువంటి అంశాలను కామన్గా చదువుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చూస్తే బోధన లక్ష్యాలు, విలువలు, ఉద్దేశాలు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు వీటన్నిటి గురించి అధ్యయనం చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కొన్నింటిని మనము సైన్స్కి సంబంధించి అక్కడ డంప్ చేసుకునే ప్రయత్నం చేయాలి మీ యొక్క ఓన్ నోట్స్లో. ఇక గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి స్వభావము, పరిధి ఇవన్నీ కూడా మ్యాథ్స్కి సంబంధించి సెపరేట్గా ఉంటాయి, ఫిజికల్ సైన్స్కి సంబంధించి సెపరేట్గా ఉంటాయి. కాబట్టి ఏవైతే సారూప్యతలు ఉండవో, డిఫరెంట్గా ఉంటాయో వాటిని మాత్రమే పర్టికులర్గా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కామన్గా ఉన్న ఏరియాస్ని మీ ప్రైమరీ మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతూ ఇంకొక మెథడాలజీకి సంబంధించిన కామన్ పాయింట్స్ని అక్కడ డంప్ చేసుకునే ప్రయత్నం చేయండి, అంటే ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఇలా ఉన్నట్లయితే మనకు మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి 6 మార్కులు కనిపిస్తున్నాయి, సైన్స్ మెథడాలజీకి సంబంధించి 6 మార్కులు కనిపిస్తున్నాయి. ప్యూర్లీ మనము 12 మార్కులకు సంబంధించి 10 మార్కుల వరకు మనము ఈజీగా స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క మార్కు కూడా వదిలివేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే ఇదే వెయిటేజ్ మీకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వస్తుంది. కాబట్టి మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టెట్, డిఎస్సి రెండు వేర్వేరు కావండి. ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేసుకున్నటువంటి అవకాశాలుగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకొక అంశం ఏంటంటే టెట్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలనేటటువంటి కోణంలో కూడా ఆస్పిరెంట్స్ చేసే ఆలోచన నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క సక్సెస్ రేటుని సమూలంగా మార్చివేసే అవకాశం ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ టెట్ రాసిన తర్వాత ఏ గ్రూప్ 2నో గ్రూప్ 3 గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, దేనికి ప్రయారిటీ ఇస్తారు అంటే దేంట్లో ఎక్కువ పోస్టులు ఉంటే దానికి ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి అని చెప్తారు. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టెట్ డిఎస్సి సిలబస్ పరిధి వేరు, డిఫికల్టీ లెవెల్స్ వేరు. గ్రూప్స్ విషయానికి వచ్చేసరికల్లా అదొక మహాద్భుతమైనటువంటి ప్రపంచంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్ని మనం వేరే లెవెల్లో ఆలోచించాల్సి వస్తుంది, ఇక్కడ క్వశ్చన్స్ని మనము టెక్స్ట్ బుక్ బౌండ్గా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము రెండింటిని డిఫరెంట్గా ఉన్నటువంటి ఈ సిలబస్లతో మనం కలిసి పోరాటం చేస్తే ఖచ్చితంగా ఫెయిల్యూరే వస్తుంది. కాబట్టి ఈ సిలబస్తో సిమిలారిటీస్ ఉన్నటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు అపేర్ చేసినట్లయితే దానికి సంబంధించి సక్సెస్ రేట్ పెరిగేటందుకు అవకాశం అనేది ఉంది. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలో నాతో పాటుగా మీ యొక్క సాధారణ సందేహాలను తీర్చినటువంటి ఫ్యాకల్టీ బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీశాట్కి కూడా హార్దిక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు రెండూ చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.